హిందువులు నమ్మే దేవుడు గొప్పవాళ్ళ, క్రైస్తవులు నమ్మే దేవుడు యేసుక్రీస్తు గొప్పవాడా? అందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే గొప్పవాడు. నేను ఆయన్ని నజరేయుడైన యేసుగా గుర్తించాను. ఏమైనా ఆధారాలు ఉన్నాయన్నా యేసుక్రీస్తు ఉన్నాడు? 100%, 100 కాదు 1000%. ఏం ఆధారాలు ఉండే? 3 విషయాలు నేను చెప్తాను చూడండి. మన పెద్దలు ఒకనాడు ఈ సృష్టిలో ఏది జరిగినా కూడా దానికి కారణం దేవుడేనా? కాదు కాదు, మీరు అడిగే దాంట్లో చిన్న వ్యత్యాసం ఉంది. దేవుడు ఒక్కడే అని మీరు అన్నారు కదా మొదట. మరి రాముడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, లేకపోతే విఘ్నేశ్వర స్వామి, దేవతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మరి ఒకటే మాట చెప్తాను నేను, ఎలాంటి దాపరికం లేకుండా ఎవరిని బాధ పెట్టాలనే మనసు నాకు ఎలాగో లేదు. నటిస్తారా అన్న మీరు బేసిక్గా? అంటే మీ ఒరిజినల్ ఇది కాదు, ఆన్ కెమెరా ఒకటి ఉంటుంది, ఆఫ్ కెమెరా ఒకటి ఉంటుంది అని నేనంటే. అంటే యేసుక్రీస్తుని నమ్మితేనే మంచి జరుగుతుంది, యేసుక్రీస్తుని నమ్మకపోతే మంచి జరగదు. ఇది కూడా యేసుక్రీస్తే చెప్పిండా? గ్రంథాలు ముందా, యేసుక్రీస్తు ముందా? దేవుడే ముందు, యేసుక్రీస్తే ముందు. మరి యేసుక్రీస్తు వస్తున్నాడని గ్రంథాలు ఎట్లా చెప్పినాయి? ఆయన ముందు కాబట్టే కదా నేను వస్తున్నానని చెప్పించుకున్నాడు. ఎవరితో చెప్పించుకున్నాడు? అదొక బూత్ బుక్ అని చెప్పేసి రాధా మనోహర్ దాస్ అంటారు బైబిల్ని. నేను తిరిగి అడిగితే అంటే ఇప్పుడు హిందువులు నమ్మేటటువంటి ముక్కోటి దేవతలందరూ, దేవతలందరూ కూడా ఎవరు మరి వారు? అసలు ఆ దేవత ప్రస్తావన ఎత్తినప్పుడు బైబిల్లో దేవదూతలు అని ఉంది. వాళ్ళని దేవదూతలు, దేవుని సహకారులు. వాళ్ళని దేవుని సహకారులు అంటే యేసుక్రీస్తు కింద పనిచేసే వాళ్ళు అని అంటారు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన తోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ పాస్టర్ కిరణ్ పాల్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. బాగున్నారా? బాగున్నారా? అన్ని రకాలుగా బాగున్నాను. ఆర్థికంగా, సేవాపరంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా బాగున్నాను. పాస్టర్లకు బాధలు ఉంటాయా? చాలా ఉంటాయి. వ్యక్తిగతంగానా లేకపోతే సమాజం పరంగానా? అన్ని విధాలుగా ఉంటాయి. అన్ని విధాలు కూడా బాధలు ఉన్నాయా? ఉన్నాయి. మరి బాగున్నా అని చెప్పారు. నేను చేస్తున్న ఈ పని చాలా సంతృప్తినిస్తుంటుంది నాకు. అందరి మేలు చేస్తూ, అందరికీ మేలు చేస్తూ నేను బాగున్నాను. పర్సనల్గా ఇబ్బందులు అయితే ఉన్నాయి? ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఈ నినాదానికి ఒక ముగింపు పలకాలనుకుంటున్నాను నేను. మీరా? యా, సరే పలకండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు నన్ను గౌరవించి ప్రైజ్ లార్డ్ అని చెప్తారు, నేను మిమ్మల్ని గౌరవించి మీకోసం నేను ఒక స్లోగన్ చెప్పాలి. ఒక స్లోగన్ కాదు, మీరు జై శ్రీరామ్ అంటారు. నేను దాన్ని, ఆ స్లోగన్ని మళ్ళీ నేను రెట్టించాలి, ఎందుకంటే మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి. నేనేమంటానంటే, మీరు నన్ను గౌరవించడానికి, నేను మిమ్మల్ని గౌరవించడానికి నమస్కారం సరిపోతుంది. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్ అనే మాటకు అర్థం ఏమిటంటే, ఎవరైతే సృష్టికర్త అయి ఉన్నాడో, సమస్త సృష్టిని, మిమ్మల్ని నన్ను చేసిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకే మహిమ కలగాలి. ఇప్పుడు మన ఇద్దరికి కలిసి ఒక మాట చేద్దాం, ఏంటంటే మీరు నేను మనం కలిసి మిమ్మల్ని నన్ను ఈ సమస్త సృష్టిని చేసిన వానికే మేలు కలగాలి, మహిమ కలగాలి. ఓకే, కాబట్టి నా హృదయపూర్వకంగా మీకు నమస్కారం. ఓకే, రైట్. నేను కూడా మీకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. రైట్, మొత్తానికి అంటే ప్రైజ్ ది లార్డ్ అని మళ్ళీ రిటర్న్ అంటే జై శ్రీరామన్ అని మళ్ళా అంటాడు, మళ్ళీ అనాల్సి వస్తుంది. కాబట్టి ఈ రకమైన ముగింపు మీరు పలికిరు, అంతేనా? మీరు ప్రైజ్ లార్డ్ అనకండి, నాతో అనని. నేను జై శ్రీరామ్ అనను, మీరు అనకండి, మనం కలిసి. అంటే మీకు జై శ్రీరామ్ అనడం ఇబ్బంది కాబట్టి మీరు ఇప్పుడు కొత్త రకమైనటువంటి ముగింపు తీసుకొచ్చినాం అని చెప్పేసి మీరు అనుకుంటారు, అంతేనా? జై శ్రీరామ్ అనడానికి ఇబ్బంది అని కాదు, కానీ జై శ్రీరామ్ అన్న తర్వాత నా విశ్వాసాన్ని నేను ప్రకటించాల్సి వచ్చినప్పుడు అది తప్పకుండా అభ్యంతరంగానే ఉంటుంది, నాకు అడ్డుగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఒక మతం కలిగిన దేవుణ్ణి కానీ, కులం కలిగిన దేవుణ్ణి కానీ, ఆచార సాంప్రదాయాలు కలిగిన దేవుణ్ణి ప్రకటించాలనుకోవట్లేదు. సమస్త సృష్టిని చేసిన వాడిని ప్రకటించాలనుకుంటున్నాను. ఓకే, ఆ సమస్త సృష్టిని చేసిన వాడు ఎవరు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరన్నా మీ దృష్టిలో ఈ సమస్త సృష్టికి కారకులు ఎవరు? ఈ సమస్త సృష్టికి కారకులు ఎవరో చెప్పడానికి ముందు 3 విషయాలు చెప్తాను. ఒకటి, దేవుడు ఒక్కడే, అనేకులైతే కాదు. పైగా దేవుడు పురుషుడు. ఈ మాట శుక్లయజుర్వేదం చెప్పింది. దేవుడు ఒక్కడే, అనేకులైతే కాదు. ఈ మాట చిన్నజీర స్వామి గారు డైరెక్ట్గా చెప్పారు. దేవుడు ఒక్కడే, అనేకులు కాదు. దేవుళ్ళు అనే మాటే రాంగ్ అంటారు ఆయన. పెద్దలు ఆలోచన లేకుండా ఏమి మాట్లాడరు. అందుకే నేనేమంటానంటే, ఆలోచన కలిగి మాట్లాడే వాళ్ళతోనే ఏదైనా మాట్లాడాలి. తొందరపడి ఆవేశపడి మాట్లాడే వాళ్ళతో ఎప్పుడు ఏం మాట్లాడినా వ్యర్థమైపోయి. రైట్, ఒక్క నిమిషం ఆగండి. మీరు దేవుడు ఒక్కడే, అది
పురుషుడు మాత్రమే, Yes. పురుష దేవుడు మాత్రమే. ఖచ్చితంగా. మరి ఇదే క్రిస్టియానిటీలో మరియమ్మను కూడా మొక్కే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటారు మీరు? ఖచ్చితంగా వాళ్ళకు కూడా నేను ఇదే విషయం చెప్పాలనుకుంటాను. ఉమ్. మరియమ్మ మనుషుల్లో ఒక స్త్రీ మాత్రమే. ఆమె దేవత కాదు. కాదు, ఆవిని దేవుడు వాడుకున్నాడు అంతే. అంటే ఒక ప్రవక్తినిగా గౌరవించవచ్చేమో. ప్రవక్తలందరూ వాక్యాన్ని తమ నోటితో ప్రవచిస్తే ఈవిడ తన గర్భాన్ని మోసింది వాక్యాన్ని. కాబట్టి అలాంటి ఒక రెస్పెక్ట్ ఇవ్వచ్చేమో, కానీ దేవత అనే ప్రస్తావన మాత్రం ముమ్మాటికి తప్పది. అంటే చర్చిలలో కేవలం మరియమ్మనే మాత్రమే పూజించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళకు మీరు అది తప్పనని చెప్తున్నారు. నా వంతుగా నేను వాళ్ళకి స్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. కాదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు, దేవుడు వాడుకున్నటువంటి పాత్ర ఆవిడ. కాబట్టి తొందరపడి దేవుని దృష్టికి పొరపాటుగా మారిపోకండి. దేవుడు ఒక్కడే, ఆయన్ని మాత్రమే ఆరాధించండి అని చెప్తున్నాను నేను. ఆదాము హవ్వలకు పుట్టిన సంతతి యేసుక్రీస్తు. మళ్ళీ ఆదాము హవ్వలకు, ఆదాము హవ్వ వాళ్ళకు పుట్టిన సంతానము మరియ, మనమందరం. ఆ. మనమందరం. యేసుక్రీస్తు ఎవరు అసలు? యేసుక్రీస్తు మరియ గర్భమును అవతరించిన సర్వోన్నతుడైన దేవుడు. ఆ. అందుకే నేను అంటాను, ఆయన కేవలం మరియా గర్భంలోనే ఎందుకు పుట్టాలనుకున్నాడు యేసుక్రీస్తు? ఎందుకంటే యెషయా భక్తుడని, యెషయా ప్రవక్త అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ముందుగానే ప్రవచించారు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. ఇప్పటికీ కూడా కన్యసుతాయ నమః అంటూ మన గుడుల్లో కూడా తప్పకుండా ఆ మాటని ఉచ్చరిస్తారు. పంచగాయాయ నమః అనే ప్రస్తావిస్తారు కదా. కాబట్టి కన్యక పుట్టడం, 5 గాయాలు పొందడం, మన కొరికే మరణించి తిరిగి లేవడం, ఇలాంటివి ఎన్నో సంగతులు మన పెద్దలు నమ్మారు. మన పెద్దలు నమ్మిన దాన్ని కరెక్ట్గా ఆలోచిస్తే ఈ వివాదాలు ఏముండవు. అందుకే నేనేమంటున్నానంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే సమస్త సృష్టిని చేశాడు. చూడండి, భూమికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. నన్ను మీరు కిరణ్ పాల్ గారు మీ నాన్నగారులు ఎంతమంది అని అడిగితే అస్సలు బాగోదు. ఎందుకంటే ఎవరికైనా నాన్న ఒక్కడే, అమ్మ ఒక్కతే. అదే నిజమైతే ఈ సమస్త సృష్టికి దేవుడు ఒక్కడే. నా సమస్త పరిశోధనలో, తపస్సమానమైన నా కృషిలో నేను అందరి దగ్గర తెలుసుకున్నాను, ఎందరో పెద్దల ఆలోచన నేర్చుకున్నాను. ఇటు క్రైస్తవుల్లోనూ హైందవుల్లోనూ అందరి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని గమనించాను. నేను నా పసితనం నుంచి ఇప్పటి వరకు చాలా సంస్కారాన్ని నేర్చుకున్నాను. ఇదంతటిలో నేను చాలా దగ్గరగా ఎక్స్పీరియన్స్గా కూడా అనుభవించాను. ఏమిటంటే ఆయన పేరు నజరేయుడైన యేసు, సమస్త సృష్టిని చేసిన వాడు. మన పెద్దలు కూడా ఆయన్నే వెతికారు, మన పెద్దలు కూడా ఆయన కోసం ఎదురు చూశారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయన్నా యేసుక్రీస్తు ఉన్నాడు? 100%, 100 కాదు 1000%. ఏం ఆధారాలు ఉండే? 3 విషయాలు నేను చెప్తాను. చూడండి, మన పెద్దలు ఒకనాడు, అంటే ఈ పురాణాలు ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు చాలా క్లమ్జీ అవుతుంది. మనం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోదాం. ఓకే. ప్రారంభంలో ఓ దేవుడా నీవెవరు అని వెతికారు మన వాళ్ళు. ఇది భారతదేశం. అలాగే ప్రతి దేశంలో ఉన్న వాళ్ళు కూడా దేవుడా నువ్వెవరు అని వెతికారు. ఎందుకంటే భూమికి మధ్యలో నుండి ప్రజల్ని దేవుడు చెదరగొట్టాడని బైబిల్ చెప్పింది. అందుకే మన మూలాలన్నీ భూమికి మధ్యలోనే ఉన్నాయని ఇటీవలి కాలంలో TV9 నుంచి కూడా DNA సర్వే ప్రస్తావన వచ్చినప్పుడు మనందరి మూలాలు భూమికి మధ్యలో ఒకచోటే ఆఫ్రికా ఖండానికి సెలెక్ట్ అవుతున్నాయి, సూట్ అవుతున్నాయి, ఈ జన్యులన్నీ కూడా అక్కడే సెట్ అవుతున్నాయి అంటూ ఒక న్యూస్ ప్రాపగండా అయింది. అది సైంటిస్టులు నిరూపిస్తున్నారు. కాబట్టి మనందరి మూలాలు భూమికి మధ్యలో నుండి ప్రారంభమయ్యాయి. భూమికి మధ్యలో నుండి ప్రజలు చెదరగొట్టబడ్డారు. ఆర్కియలాజికల్గా కూడా వీటికి తప్పక ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి, ఎవరు కాదనలే. నేనేమంటున్నా అంటే, నీ పేరు బ్రదర్? ప్రణీత్. ప్రణీత్ ఉన్నాడు కదా, ప్రణీత్కి ఇదంతా వ్యవస్థ అంతా మీరు రూపొందించారు. ఇది వ్యవస్థ. మనం ఇక్కడ ఇది కిచెన్ ఉంటుంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ మనము విశ్రాంతంగా కూర్చోవచ్చు, టీవీ చూడవచ్చు అని ఒక వ్యవస్థని క్రియేట్ చేసి మీరు తినకు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పేసి నమ్మించారు. నమ్మిండు, తను కూడా బిలీవ్ చేసిండు. కాలక్రమేపీ కొన్ని సంవత్సరాల తర్వాత తాను హిందువుగా మారిండు. దానికి కారణము ఏంది అని అడుగుతున్నా. చూడండి, క్రైస్తవులలో మేము కూడా మా పిల్లలకు సహా ఊరికే గుడ్డిగా ఏదో చెప్పం ఏసే దేవుడు అని. దానికి కావలసిన పూర్తి ఆధారాలు, విశ్వాసం వయసు కలిగిన కొలది చూపిస్తూ ఉంటాం, చెబుతూ ఉంటాం. ఇప్పుడు తను హిందూగా మారుతాడు లేదా ముస్లింగా మారుతాడు అనేది తన ఇష్టం. ఎందుకంటే మనందరికీ ఫ్రీ విల్ ఉంది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే క్లియర్గా, యేసు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, నేనే దేవుడిని యేసుక్రీస్తు ఆయన బైబిల్ ద్వారా చెప్పుకున్నప్పటికీ ఈ అన్య మతాలన్నీ కూడా ఎట్లా ఏర్పడ్డాయి, అసలు లేనే లేవు అని అంటున్నారు కదా మీరు అన్నది నా ప్రశ్న. రైట్. మంచి ప్రశ్న అడిగారు మీరు. వాస్తవానికి ఇదేంటంటే నేను అదే చెప్తున్నాను, భూమికి మధ్యలో ప్రజలందరూ ఉండేవాళ్ళం కదా.
అక్కడ నుండి దేవుడు ప్రజలని భూమి చుట్టూ వ్యాపించేటట్లు చేశారు. ఎప్పుడైతే మనకు అనేక భాషలు ఉన్నాయో ఆటోమేటిక్గా భాషలు మారిపోయినప్పుడు ఆలోచనలు కూడా మారిపోతాయి. ఎందుకు అంటే ఒకే భాష ఉంటే మనందరికి ఒకటే. దేవుడు ఉండక ముందుకే భాషలు ఉన్నాయని అంటారు మీరు? ఏమన్నారు? దేవుడు రాకముందుకే భూమి మీదకి భాషలు ఉండే. దేవుడు భూమి మీద అంటే క్రీస్తుగా రాకముందే మీరు అనేది. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. అంతకుముందు భాషలు మారిపోయినాయి. నేనైతే ప్రారంభంలో స్టార్టింగ్లోనే భాషలను దేవుడే తారుమారు చేశాడని బైబిల్ చెప్పింది. సపరేట్ చేశాడు. ఇప్పుడు హిందీ, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ ఇవన్నీ ఏర్పడడానికి కారణం కూడా దేవుడే అంటారు. దేవుడే ఈ వర్బ్స్ ఇవన్నీ రాయడం, గ్రామర్ కూడా అంతా. ఇప్పుడు నేను దేవుడికి ఇది సాధ్యమా? అంటే బై గ్రామర్ ఇదంతా బిల్డ్ చేయడం సాధ్యమంటారా? బ్రదర్, దేవునికి అసాధ్యమైంది ఏముంది? అసలు మన జ్ఞానమునే భారతదేశం సరస్వతి అని అంటున్నారే. దేవుడు ఒక్కడే అన్నప్పుడు భాష కూడా ఒకటే ఉంటాయి. ఇటువంటి విచ్ఛిన్నాలు లేకుండా అందరూ ఒకే తాటిపైన ఉంటుండే కదా. బైబిల్లో కూడా దేవునికి జ్ఞానం అనే పేరు ఉంది. ఆయన జ్ఞానమై ఉన్నాడంట. ఇప్పుడు అంటే భారతదేశంలో కూడా చదువు అని సరస్వతి చదువు అని అంటాం, జ్ఞానమును సరస్వతి అంటాం. మరి అలాంటి ప్రస్తావన చేసినప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏముందని మీరు నమ్మొచ్చు ఈజీగా. ఇప్పుడు ఎందుకంటే అంటే ఇప్పుడు సరస్వతి దేవతను అని అంటున్నారు కాబట్టి యేసయ్యను కూడా దేవుడు అనవచ్చు. ఈ సృష్టికి కారణం, ఈ జ్ఞానానికి కారణం దేవుడు అనొచ్చు అని చెప్పేసి పోల్చుకుంటారు. అంతేనా? పోలికేం పోల్చట్లేదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దేవుడే జ్ఞానం. ఎందుకంటే మన దేశంలో కూడా దేవుణ్ణి జ్ఞానంగా నమ్మిన పోలిక ఉంది అని చెప్తున్నాను అంతే. అటు ఇటు ఏ పోలికలు లేవు. ఈ సృష్టిలో ఏది జరిగినా కూడా దానికి కారణం దేవుడేనా? కాదు కాదు కాదు. మీరు అడిగే దాంట్లో చిన్న వ్యత్యాసం ఉంది. ఈ సృష్టిలో ఏది జరిగినా అంటే మీరు అడిగే మీ ఉద్దేశం ఏమిటి? అసలు మీ ఉద్దేశం ఏమిటి? నేను అడుగుతాను. మీరు దేవుడే కారణం అని అన్న తర్వాత నేను అడుగుతాను ఆ ప్రశ్నలు. మీరు కాదు అని అంటే ఈ సమస్త సృష్టిలో ఏదైతే జరుగుతుందో దానంతట్లో ఆయన అనుకున్నవి చేస్తున్నాడు, ఆయనకు వ్యతిరేకంగా అపవాది చేయాలనుకున్నది చేస్తున్నాడు. చెడు మంచి రెండు ఉన్నాయి కదా. చెడు దాని పని అది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మంచి ఆయన పని ఆయన చేసుకుంటూ చెడు నుండి తప్పిస్తున్నాడు అందరినీ. రైట్. ఇప్పుడు బైబిల్ ప్రకారం సైతాను అనగా విన్నా. సైతాను అనేటిది ఏంటిది? సైతాను అంటే పరలోక రాజ్యంలో కెరోబుల్లో నుండి ఒక కెరోబు తన స్వబుద్ధిని వాడుకొని గర్వించి పడిపోతాడు. సో తాను అపవాదిగా మారిపోతాడు. తనలోనికి అపవాది వెళ్తుంది, చీకటి వెళ్తుంది. సో తనలో ఉన్నటువంటి దుర్బుద్ధి, స్వబుద్ధి, ఆయనకు వ్యతిరేకమైన ఆలోచన. ఇప్పుడు సైతాను సృష్టించింది ఎవరు? సాతాన్ని దేవుడు సృష్టించలేదు. దేవుడు సృష్టించలేదు. అంటే దేవునికి అంతు చిక్కని సృష్టి కూడా ఉంది అని అంటారు మీరు? దేవునికి అంతు చిక్కని కాదు, దేవునికి తెలుసు. అందుకే ఈ విషయం పైన ఎంత పెద్ద ఇష్యూ అంటే దేవుడు సాతాన్ని చేశాడు అని ఒప్పుకుంటే అసలు ఈ సమస్యకు దేవుడే కారణం అనాలి. ఒకవేళ సమస్యకు దేవుడే కారణం అయితే అసలు దేవుడే ఫస్ట్ శిక్షించబడాలి. మరి దేవుడే ఫస్ట్ శిక్షించబడితే కాపాడేది ఎవరు? కాబట్టి దేవుడు అపవాదిని చేయలేదు. అపవాది తనంత తానే ఏర్పడ్డా? దేవుడు చెయ్యక ముందు నుంచే, దేవుడు చెయ్యకుండానే అపవాది ఉన్నాడు. దేవుడు చేయకముందుకే ఈ లోకంలో సృష్టి ఉంది అని అంటారు మీరు? లేదు, దేవుడే ఈ సమస్త సృష్టిని చేశాడు. మరి అపవాది అని అంటున్నటువంటి సైతాను ఎట్లొచ్చిండు? ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ ఇష్యూ ఎంత పెద్దదంటే, ఎంత పెద్ద వివాదాస్పదమైన ప్రశ్న అడిగారంటే మీరు, నా దగ్గర ఆన్సర్ లేదని కాదు. దీని మీద నేను గడిచిన 16 సంవత్సరాలుగా నేను మాట్లాడుతున్నాను. చెప్పండి, ఇటువంటి ఆన్సర్లు తెలుసుకోవడం కోసమే ఇంటర్వ్యూ. మీరు ప్రతిదీ ఉన్నట్టు క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తారు కాబట్టి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. చూడండి, 3 విషయాలు చెప్తాను. శిష్యునికి చెప్పాల్సింది శిష్యుడికే చెప్పాలి, సమాజానికి చెప్పాల్సింది సమాజానికి చెప్పాలి. అంతే కదా? ఇది కాకుండా అటు ఇటు మారినా సరే వివాదాలు చెలరేగిపోతుంటాయి. విద్య నేర్చుకుని గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో గురువు గారు అందరికీ అన్ని చెప్పేవాడు కాదు, అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాత చెప్పేవాడు. ఎందుకు అంటే దానివల్ల లోక కళ్యాణం జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది అని. ఇప్పటికీ నేను ఒక సలహా ఇస్తాను, కేఆర్ టీవీ ద్వారా ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను క్రైస్తవ సమాజానికి. నా ప్రియ అన్నదమ్ములందరికీ చెప్తున్నాను ఏమిటంటే, చర్చెస్లో జరుగుతున్న ప్రతి ఆరాధనని లైవ్ ఇవ్వడం ద్వారా, అంటే ప్రతి మాట లైవ్లో పలకడం ద్వారా అనేక రకాల విపరీతాలు వస్తున్నాయి, అపార్థాలు అవుతున్నాయి. సంఘానికి చెప్పాల్సింది సంఘానికి చెప్తే సంఘం అర్థం చేసుకొని సమాజానికి చెప్తుంది. బైబిల్లో ఉంటుంది, పరమగీతములలో నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు అని అంటూనే ఇప్పుడు నా ప్రియుడు నీతో మాట్లాడుతున్నాడు, మీ అందరితో మాట్లాడుతున్నాడు అనే ప్రస్తావన కూడా చేస్తుంది. 2 వర్షన్స్ ఉన్నాయి. కాబట్టి దేవుడు సంఘంతో మాట్లాడేది ఉంది, సంఘం సమాజంతో మాట్లాడేది ఉంది.
సో ఇలాంటి ఒక టాపిక్ మీద ఒక్క మాటలో చెప్పే టాపిక్ కూడా కాదు, నేను దీని మీద సపరేట్గా ఒక పుస్తకమే రాస్తున్నాను. రైట్. ఈ సంఘం సమాజాన్ని నాకు అర్థం కావు, ఈ చూస్తున్న ప్రేక్షకులకు కూడా అర్థం కావడానికి టైం పడుతుంది. సో విషయం ఏంటంటే సైతాన్ ఎట్లా ఏర్పడ్డాడు, అది ఒక్క మాటలో చెప్పండి అన్న. ఆ ఒక్క టాపిక్ మీకు అర్థం అవడానికి ముందు ఫస్ట్ దేవుడు ఒక్కడున్నాడని మీరు నమ్మాలి ఫస్ట్. ఇప్పుడు సృష్టికి అంతా కారణము యేసుక్రీస్తే అన్నప్పుడు, యేసు ప్రభువే అన్నప్పుడు, ఇక ఈ సృష్టిలో ఉన్నటువంటి సైతాను ఏర్పడడానికి ఈ యేసుక్రీస్తు కారణం ఎందుకు కాడు అన్నది నా ప్రశ్న. అదే చెప్తున్నాను నేను. కెరూబులను, దేవదూతలను, అందరినీ, మనుషుల్ని దేవుడు సృష్టించాడు. ఖచ్చితంగా దేవుడు సృష్టించాడు. కానీ ఈ కెరూబులో నివాసం చేస్తున్నటువంటి స్వబుద్ధి, మనందరికీ ఫ్రీ విల్ ఉందండి. సహజంగా చెప్తున్నాను, మనందరికీ ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛా హృదయం ఉంది. దీనికి సంస్కారం నేర్పిస్తే మంచి జరుగుతుంది, సంస్కారం నేర్పించకపోతే చెడు జరుగుతుంది. మన సమాజంలో చూస్తున్నాం, సంస్కారహీనంగా ప్రవర్తించే వారు ఎంతోమంది ఉన్నారు. సో చెడు ఎక్కడి నుంచి పుడుతుందంటే బుద్ధి చెడిపోగానే చెడు పుడుతుంది. ఫ్రీ విల్. బైబిల్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చదివిస్తుంది. మనిషి పుట్టినప్పుడు చాలా బాగుంటాడు, యథార్థంగా దేవుడు సృష్టించాడు. కాలక్రమేపీ మనిషి చెడిపోతున్నాడు. కారణం జన్మతః పాపం ఉంటుందా మనిషికి? ఖచ్చితంగా ఉంటుంది, జన్మతః ఖచ్చితంగా ఉంటుంది. మరి స్పష్టంగా సృష్టించండు, స్వచ్ఛంగా సృష్టించండు దేవుడు అని మీరే అన్నారు ఇందాక. అవును, బైబిల్లో ఉంటుంది ఏమిటంటే దేవుడు మానవులను యథార్థవంతులుగా సృష్టించాడని. యథార్థవంతులు అని అంటే నిష్కల్మషంగా, పవిత్రంగా, ఏ తప్పు లేకుండా. జన్మతః పాపం అంటే చెప్తాను, క్లియర్గా చెప్తున్నాను వినండి. దేవుడు ప్రతి వ్యక్తి ఆత్మను యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ శరీరం ఏదైతే ఉందో ఇది మన తల్లి శరీరం నుండి మనకు సంక్రమిస్తుంది, తల్లిదండ్రుల వల్ల మనకు వస్తుంది. సో ఈ జెనెటికల్ ప్రాబ్లం ఒకటి మనకు ఉంటుంది, స్వాభావికంగా మనం డిస్టర్బ్ అవుతుంటాం. అందుకే నేను దీని మీద చర్చ చేసినప్పుడు స్వభావ పాపం అనే దాన్ని లేవనెత్తాను. ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి ఆగుతారు. చూడండి, జన్మపాపం లేదు 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 అనే సహోదరులు కూడా, ఏమండి మీ అబ్బాయి ఏంటండి ఎవరిలా ప్రవర్తిస్తున్నాడు అని అడిగితే, అచ్చమ్మ ఆవిడ పోలికే, అచ్చమ్మ నాన్న పోలికే, మా తాత పోలికే, వీళ్ళలాగే ప్రవర్తిస్తాడు అంటారు. చూడండి, జెనెటికల్గా ఒక తల్లి తండ్రి నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లి కొన్ని స్వభావాలు వస్తాయి, తండ్రి కొన్ని వస్తాయి. అది జన్మతః జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. అదే చెప్తున్నాను. అందుకే అదే ఆ స్వభావం వల్లే మనం పొరబడుతున్నాం. పాపి అంటే దానికి అర్థమైంది, పాపి అంటే పాపం చేసి ఉండాలి కదా. పాపానికి జన్మతః వచ్చినటువంటి ఆలోచనలకు లేకపోతే ప్రవర్తనకు సంబంధం ఏమున్నది? అందుకే పిల్లల్ని పాపులు అనడానికి ఎవరి మనసు ఒప్పుకోదు. కానీ పాపులే పిల్లలు. అదే చెప్తున్నాను నేను కూడా. కానీ పాపులే పిల్లలు అంటున్నా. పిల్లలలో పాప స్వభావం ఉంటుంది, పిల్లలు పాపులని కాదు, పిల్లలు సపరేట్గా చూడాలన్నమాట. నేను అదే చర్చలో కూడా అదే చెప్పాను. కనబడనంత వరకు మనం దేన్ని పాపం అనలేము, కనబడిన తర్వాతే దేన్నైనా పాపం అంటాం మనం. అంటే జన్మతః కూడా పాపాలు ఉంటాయి. అసలు దానికి కారణం దేవుడేనా? జన్మతః పాపలుగా పుట్టడానికి కారణం కాదు. సాతాను వేసిన విత్తనం అది. మీకు ఆదాము హవ్వలను గురించి ఒకవేళ మీకు ఐడియా ఉంటే, అంటే నేను ఒకటి ఏమడుగుతా అంటే, కిరణ్ పాల్ గారు చెప్పేది, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ప్రయోజకుడు అవుతానేమో దేవునికి సంబంధించినటువంటి కృప ఉంటే అవుతాడు, ఒకవేళ చెడ్డోడు అయితేనేమో సాతానికి సంబంధించినటువంటి విత్తనం అని చెప్పేసి మీరు చేతులు దులిపేస్తారు, అంతేనా? సరే, ఇప్పుడు చేతులు జోడించే చెప్తాను వినండి, దులిపేది ఏమీ లేదు, క్లియర్గా చెప్తాను. ఒకడు ఎంత ప్రయోజకుడైనా అతనిలో పాప స్వభావం ఉంటుంది, ఒకడు ఎంత చెడ్డోడైనా పాప స్వభావం ఉంటుంది. మీలో పాప స్వభావం ఉందా? ఉంటుంది, అందరిలో ఉంటుంది. మీలో అందరిలో ఉంటుంది. కిరణ్ పాల్ లోపల కూడా పాప స్వభావం. అసలు ఈ శరీరంలో ఉన్నాం మనం, ఈ శరీరమే పాప స్వభావ శరీరం. దీన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి మనం బాగున్నాం. దీన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. చాలామంది కంట్రోల్ చేసుకోవట్లేదు కాబట్టి విచ్చలవిడిగా తాగి తిని సిగరెట్ తాగి చాలా విపరీతంగా మారిపోయి తమ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్కరిలో ఉంటుంది సేమ్, ఎలాంటి మార్పు లేదు. దీని నుంచి మన క్రియలు విడిపించలేకపోతున్నాయి, దీని నుంచి మనం విడుదల పొందలేకపోతున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయినా దాన్ని దేవుడు చేసిన, క్రీస్తు అందుకు రావాల్సి వచ్చింది. దేవుడు ఒక్కడే అని మీరు అన్నారు కదా మొదట. మరి రాముడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, లేకపోతే విఘ్నేశ్వర స్వామి, దేవతలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ మరి ఒకటే మాట చెప్తాను నేను, ఎలాంటి దాపరికం లేకుండా ఎవరిని బాధ పెట్టాలనే మనసు నాకు ఎలాగో లేదు. మీరు నా వీడియోస్ అన్ని చూశారు. ఎప్పటికీ నేను ఎవరిని బాధ పెట్టాలనుకుంటున్నా, గుచ్చుతుంటారు మీరు వీడియోలలో. ఓకే, మీకు అలా అనిపించిందా? నేను అలా అంటున్నారా? అయితే సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు వల్గర్గా కాకుండా సంస్కారయుతంగా కూడా చెప్పినప్పుడు కొన్నిసార్లు అట్లా నటిస్తారా అన్న మీరు? బేసిక్గా అంటే మీ ఒరిజినల్ ఇది కాదు, ఆన్ కెమెరా ఒకటి ఉంటుంది, ఆఫ్ కెమెరా ఒకటి ఉంటుంది అని నేనంటే
మీకు ఒకవేళ నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో మీకు తేడా తెలుసు. ఇప్పుడు కూడా మొత్తానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు అని నేను అంట. ఒకవేళ అలా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఒక 1 వీక్ నాతో ఉండండి. 1 వీక్ ఉండాలి. 1 వీక్ లేదంటే నాతో 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని అడగండి. 10 ఇయర్స్ నుంచి నటించడం ఇబ్బంది అయితే లేదా మీకు? మరి అది ఇబ్బందే కదా. మీకు నటించడం ఇబ్బంది నటన అయితే ఇబ్బందే కదా. ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది అయినా నటిస్తున్నారు కదా అంటున్నారు. అది నటన కాదు కాబట్టి బ్రతకగలుగుతున్నాను. నటన కాదు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఇంత సంస్కారయుతంగా ఉండలేరు. ఉన్నారు కాబట్టి మీరు పాస్టర్ అయ్యారు. హీరోని చూడండి, ఒక్కసారి కెమెరా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మూడు నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే జీవితం నటించడం కుదరదు. మన చుట్టూ ఎన్నో బాంధవ్యాలు. ఇలాంటి పాస్టర్లు చాలా మంది నటనకు లోబడి ఉన్నారు అని అంటే నెవర్. సేవకులు చాలా కష్టపడి బతుకుతున్నారు బ్రదర్. పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. పిల్లలకు పెట్టాల్సింది సంఘంలో సేవకు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఎవరెవరు నిందిస్తున్నారో వాళ్ళందరినీ గుడివాడకు ఆహ్వానిస్తున్నాను. నాతో 1 వీక్ ఉండండి. అలా కష్టపడి కన్నీళ్లతో బ్రతికే సేవకుల్ని 100 చూపిస్తారు. రైట్, ఓకే, చూపియండి. ఓకే, చూస్తున్నటువంటి మిత్రులారా, అన్న సేవ చూపిస్తాడట, సేవలో ఉన్నటువంటి కష్టాలు చూపిస్తాడట. మీరు ఒకసారి గుడివాడకు రమ్మని చెప్పి ఖచ్చితంగా. రైట్, ఓకే. నేను అడిగిన ప్రశ్న ఇందాక దేవుళ్ళ గురించి ఇంకోసారి అడగండి, మళ్ళీ అడగండి. వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, నరసింహస్వామి, రాముడు, వీళ్ళందరూ ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ఒకటే మాటలో చెప్తున్నాను బ్రదర్, దేవుడు ఒక్కడే. మీకైనా వాళ్ళకైనా నాకైనా సృష్టి మొత్తానికి ఒక్కడే దేవుడు. నేను అన్ని గ్రంథాలను పరిశీలించి అందరి అభిప్రాయాలను పరిశీలించి ప్రతి లాజిక్ తర్వాత నేను చెప్తున్నాను, దేవుడు ఒక్కడే. ఆయన ఈ భూమి మీదకి దిగువచ్చి సర్వమానవాళి కొరకు మరణించి తిరిగి లేస్తాడని అన్ని గ్రంథాలలో ఎక్కడో చోట కొన్ని ఆధారాలు ఉన్నాయి. నేనేమంటానంటే వేదాలలో క్రీస్తున్నాడని నేను చెప్పలే మొదటి నుంచి. సత్యదేవుని వెతకడానికి ప్రతి చోట పెద్దలు వెతికారు. గురుతులు కొన్ని ఉన్నాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా. దీనికోసం నేను ప్రపంచమంతట నిజ దేవుని ముద్ర అనే పుస్తకం రాశాను. ఆ పుస్తకం మీరు స్క్రీన్ మీద కూడా చూపించవచ్చు. ఆ పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో నేను ఆధారాలు చెప్పాను. ఒక్కడే దేవుడు, ఆయన పేరు నజరేయుడని యేసు. మీకైనా నాకైనా ఈవెందో ఇప్పుడు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న సహోదరులు అందరికీ ఆయనే దేవుడు. ఆయన అందరికీ ప్రభు. ఓకే, అంటే యేసుక్రీస్తుని నమ్మితేనే మంచి జరుగుతుంది, యేసుక్రీస్తుని నమ్మకపోతే మంచి జరగదు. ఇది కూడా యేసుక్రీస్తే చెప్పిండా? లేదు. యేసుప్రభు ఏమన్నారంటే, నన్ను నమ్మిన తర్వాత లోకం మిమ్మల్ని ద్వేషించవచ్చు, మీకు శ్రమలు కష్టాలు కూడా రావచ్చు అని అన్నాడు. యేసుప్రభుని నమ్మితే ప్రాస్పరిటీయే కలుగుతుందని ఎప్పుడు బైబిల్ చెప్పలేదు. శ్రమలు కూడా కలుగుతాయి. శ్రమల గుండానే ప్రయాణం చేయాలి. నా టీచింగ్ మొత్తంలో మీరు చూడండి, టీచింగ్ మొత్తంలో నేను ఎప్పుడు కూడా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండండి, శ్రమలను ఎదిరించండి. దేవుడు దొరికేది ఆశీర్వాదాలు దేవుళ్ళ కోసం కాదు, మొక్కులు తీర్చుకోవడం కోసం దేవుడు కాదు. అసలు ఆ థాటే రాంగ్. నేను చాలా సభల్లో చెప్పాను బ్రదర్, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. ఆశీర్వాదాలు దీవెనల కోసం మందిరాలకు రాకండి, మీరే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రండి. ఐడియాలజికల్గా ఆశీర్వాదంగా మనం మారాలి. మనం ఆశీర్వాదాలు అంటే పరిగెత్తకూడదు. దేవుడు అంటేనే జ్ఞానం, దేవుడు అంటేనే సత్యం, దేవుడు వెలుగు. వేదంలో రాయబడింది స్టార్టింగ్లోనే ఆయన జ్యోతిర్మయుడని. ఓకే, మరి ఆ వెలుగును వెతకమని నా ప్రయత్నం, నా ప్రయాస. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మకుండా ఒక వ్యక్తి ఇతర దేవుళ్ళని నమ్మి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిష్ఠతోటి బతికిండు, ఏ పాపం చేయకుండా బతికిండు, యథార్థంగా బతికిండు. అదేవిధంగా యేసుక్రీస్తుని నమ్మిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళిద్దరికి దేవుడి కృప, మీరంటున్న దేవుడి కృప ఇద్దరిపైన ఒకే రీతిలో ఉంటుందా? ఏమన్నారు మీరు? మళ్ళీ ఇద్దరిపైన ఒకే రీతిలో ఉంటుందా అంటున్నా. యేసుక్రీస్తు నమ్మని వ్యక్తి యథార్థంగా బతికిండు, యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తి యథార్థంగా బతికిండు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అంటున్నటువంటి మీరు, యేసుక్రీస్తు కృప ఇద్దరిపైన ఒకే రకంగా ఉంటుంది. ఓకే, రైట్, అర్థమైంది. బైబిల్ ఏమండిందంటే, దేవుని కృప భూమి అంతటా సమానంగా ఉందంట, అందరిపైన. యేసుక్రీస్తును నమ్మినా నమ్మకపోయినా. మీరు చెప్పండి, సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు. సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు. సూర్యుడిలో యేసుక్రీస్తున్నాడా? సూర్యుడిని చేసిన వాడు దేవుడు, సూర్యుడు దేవుడు కాదు. సూర్యుడిని చేసిందే యేసుక్రీస్తు. సూర్యుని చేసిందే దేవుడు, సూర్యుని చేసిందే యేసుక్రీస్తు. 100% కుమారుడైన దేవుడు ఈ సమస్త సృష్టి. 2000 సంవత్సరాల క్రితం ఈ సృష్టి లేదంటారా? ఇక్కడే బ్రదర్ మొత్తం క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే అన్నదమ్ములు కూడా ఈ పాయింట్ దగ్గర మిస్ అవుతున్నారు. యేసు ప్రభు 2000 సంవత్సరాల తర్వాతే, 2000 సంవత్సరాల నుంచి ఉన్నవాడు కాదు. ఆయన కలిగి తర్వాత ఉన్నాడు అనిపించుకున్నాడు అన్నారు. నేనంటాను ఏమిటంటే, కలిగి ఉండలేదు, ఆయన ఉండి కలిగాడు. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? అదే చెప్తున్నాను, మన గ్రంథాలన్నీ కూడా ఆయన వస్తాడు అనే ప్రస్తావన ఉంది. ప్రజాపతి అయిన వాడు కుమారుణ్ణి కంటున్నాడు, నాదాన్ని కంటున్నాడని అథర్వణ వేదంలో ఎందుకు ఉంది? అందుకే ఉంది. ఓకే, గ్రంథాలు ముందా, యేసుక్రీస్తు ముందా? దేవుడే ముందు, యేసుక్రీస్తే ముందు.
మరి యేసుక్రీస్తు వస్తున్నాడని గ్రంథాలు ఎట్లా చెప్పినాయి? ఆయన ముందు కాబట్టే కదా నేను వస్తున్నానని చెప్పించుకున్నాడు. ఎవరితో చెప్పించుకున్నాడు? ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు. తర్వాత ఆయనకు అన్యజనులలో కూడా ప్రవక్తలు ఉండిరి అని ఉంది. బిలాము అన్యజన ప్రవక్తనే, కోరేసు కూడా అన్యజన రాజే. దేవుడు ఈ భూమి మీద ఎవరితోనైనా మాట్లాడించగలడు. యేసుక్రీస్తు ఒక సృష్టి మాత్రమే అని నేను అంట, మీరు ఏం చెప్తారు దానికి? నేను ఆల్రెడీ నిరూపణ ఇచ్చాను. యేసుక్రీస్తు చేసిన సృష్టి, యేసుక్రీస్తు చేసిన సృష్టి ఆయనను సృష్టి అనే అంత అపహాస్యంగా ఉంది. యేసుక్రీస్తే సృష్టి అని అంట నేను అదే అంటున్నాను. యేసుక్రీస్తు చేసిన సృష్టి ఆయన్ని సృష్టి అంటుంది అంటాను నేను. యేసుక్రీస్తే ఈ సృష్టిని సృష్టి చేస్తే 100% ఈ సృష్టి మళ్ళీ యేసుక్రీస్తునే సృష్టి అంటుంది. సైన్స్ అదే అంటుంది కదా అన్న. ఇదంతా అంటే మీకు ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే తీవ్రంగా ఇదంతా కొంచెం అంటే క్లమ్జీగా జిగ్జాగ్ అనిపించదా? నేను 100% చాలా క్లియర్గా ఉన్నాను. ప్యూర్గా చాలా క్లియర్గా ఉన్నాను. అంతేనా? చాలా క్లియర్గా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెవర్. రైట్, ఓకే. ఎన్ని సంవత్సరాలన్నా మీరు బాప్తీసం తీసుకొని? దాదాపుగా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల ముందు మీ పేరు కిరణ్ కుమార్. మీరు కిరణ్ పాల్ అయ్యారు అంతేనా? యాడ్ చేసుకున్నారు. ఎస్. రైట్. మీ నాన్నగారు దేవుని నమ్మకపోతుండేనా? ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో అసలు ఏ దేవుని నమ్మలేదు ఆయన. రైట్. మీరు ఎందుకు టర్న్ అయ్యారు మరి క్రిస్టియానిటీ వైపు? నాకు ఎవరు గాస్పల్ చెప్పలేదు, ఎవరు సువార్త చెప్పలేదు. నాకు ఒక సువార్తికుడు వచ్చి చెప్పలేదు. నేను డైరెక్ట్గా దేవుని స్వరాన్ని విని రక్షించబడ్డాను. ఎట్లా? నా 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా దేవుని స్వరం విన్నాను. ఎలా విన్నాను అంటే, మా అమ్మ నాన్నకి నేను దూరంగా మా బంధువులతో ఉంటున్నప్పుడు అక్కడ నేను కంఫర్టబుల్గా లేను. చాలా రకాల ఇబ్బందుల్లో ఉన్నాను. అమ్మ ప్రేమకు దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో ఆ డిస్టర్బెన్స్ మధ్యలో, ఆ విపరీతమైన వేదన మధ్యలో నేను ఒంటరిగా ఉండేవాడిని, ఒంటరిగా పడుకునేవాడిని, చెట్ల కింద ఒంటరిగా కూర్చునేవాడిని, వాళ్ళు ఏం పని చెప్పినా చేస్తుండేవాడిని. ఆ స్ట్రగుల్స్ మధ్యలో నేను దేవుని స్వరాన్ని విన్నాను. ఆయనే నన్ను పిలిచాడు. ఎట్లా? ఏమని పిలిచాడు? కిరణ్ రా నా దగ్గరికి? లేదు, డైరెక్ట్గా ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు. అమ్మ పిలిస్తే ఎలా ఉంటుందో, నాన్న పిలిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నేను ఈ వేదిక సమక్షంలో మొత్తం ప్రపంచానికి ఒక నిరూపణ ఇస్తాను బ్రదర్. మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. జస్ట్ 1 మంత్, 30 రోజులే యథార్థంగా ఏ దేవుని పేరు ఎత్తొద్దు, ఏ చర్చికి వెళ్ళొద్దు, ఏ మసీదుకి వెళ్ళొద్దు, ఏ గుడికి వెళ్ళొద్దు, ఏ రూపం తలుచుకోవద్దు, ఏ పేరొద్దు. యథార్థంగా ఒకనాటి మన పెద్దలు అడిగినట్లుగా, ఓ దేవుడా సృష్టిని చేసిన వాడా మీరెవరు అని అలా అడిగేటప్పుడు మళ్ళీ మన ఇష్టదైవాలు ఫోటోలు కానీ పేర్లు కానీ ఏమి ఊహించుకోవద్దు. పూజలొద్దు, వ్రతాలొద్దు, పునస్కారాలొద్దు, 30 రోజులు ఎటు వద్దు. మన పని మనం చేసుకుంటూ ఆయన తలుచుకుంటూ ఉందాం. సృష్టిని చేసిన దేవుడా, మనుషుల్ని చేసిన దేవుడా మీరెవరు అని అడగండి చాలు, తనే వస్తాడు అంటారు. 30 రోజుల్లో ఏదో ఒక రూపంలో మనకు అర్థమవుతాడు. ఖచ్చితంగా అర్థం. అదే అర్థమైపోతాడు అంట. డామ్ షూర్. మీకు అర్థమైందా? నేను అదే చెప్తున్నాను. మీకు పిలుపు మాత్రం వినబడ్డదా? యేసుక్రీస్తు కనిపించండా మీకు? లేదు, స్వరం విన్నాను. స్వరం విన్నారు అంతే. ఒకవేళ యేసుక్రీస్తు ఉంటాడు అని అనుకుంటే ఎట్లుంటుండొచ్చు మీకు తెలుసు? నేను దర్శనం ద్వారా అంటే మ్యాక్సిమం చాలామందికి డైరెక్ట్గా చూడడం అనే ప్రస్తావన కంటే కూడా విజన్ త్రూ చాలాసార్లు జరుగుతుంటుంది. ఇప్పుడు కళలో మనకు చాలామంది కనబడుతున్నట్టుగా విజన్ అనేది ఒకటి ఉంది, దర్శనం అనేది ఒకటి ఉంది. హైందవులు కూడా దీన్ని ఎవరు తృణీకరించారు, ఎందుకంటే అందరికీ దర్శనం అంటే ఏంటో తెలుసు, విజన్ అంటే ఏంటో తెలుసు. కాబట్టి నేను విజన్ త్రూ చాలాసార్లు ఆయన వెలుగు రూపంలోనే చూశాను. వెలుగు రూపంలో ఆయన వెలుగు ఇట్లా ముక్కు, కళ్ళు, మూతి, చెవులు. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన మనల్ని తన స్వరూపంగా తన పోలికగా చేశాడు. ఈ మాట బైబిల్ చెప్పింది. ఇప్పుడే అర్థమవుతుంది ఆయనలా చేశాడంటే మనలాగే ఆయన ఉంటాడని. కేవలం మనుషులను మాత్రమే దేవుడు సృష్టించా, జంతువులను లేకపోతే పక్షులను, ఈ చెట్లను, వీటన్నిటి మొత్తం ప్రాణకోటిని, సర్వ ప్రాణకోటిని సృష్టించింది ఆయనే. ఎందుకు సృష్టించింది అంటారు మీరు? మనకు సహాయంగా ఉండడానికి. మనల్ని ఎందుకు సృష్టించాడు? అసలు సృష్టి ఎందుకు, సహాయం ఎందుకు, ఇదంతా ఎందుకు అని అంటే ఇది కదా అద్భుతమైన సువార్త. మంచి ప్రశ్న అడిగారు మీరు. మరి చెప్తాను వినండి. దేవుడు వాస్తవానికి ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అనేది ఖర్చు అయితే తప్ప ఎప్పుడు వ్యక్తం అవ్వదు. వ్యక్తం అవ్వాలంటే వ్యక్తులు కావాలి. సో ఆయనతో సదాకాలం ప్రేమ పంచడానికి కొందరు ఉండాలని మనల్ని కన్నాడు ఆయన. కన్న తర్వాత ఆయనకు తెలుసు, ఆయనకు క్లియర్గా తెలుసు ఈ సృష్టి ఇట్లా విచ్ఛిన్నం చేస్తూ ఉన్నా, భాషలు ఏర్పరుస్తూ ఉన్నా, విభేదాలు వస్తాయి, కొట్టుకదొస్తారు. హిందూయిజం అని, క్రిస్టియనిజం అని, ఇంకొక ఇజం అని ఇట్లా కొట్టుకదొస్తారు. ఇదంతా వద్దు, అందరినీ ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చేస్తా, వీళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చేస్తా, అందరికి సమానమైన డబ్బులు ఇస్తా, అందరికి సమానమైనటువంటి తెలివిని ఇస్తా అని చెప్పేసి ఎందుకు సృష్టిని ఏర్పరచలేకపోయాడు? దేవుడు ఒక చిటికేస్తే మీరు అన్నట్టు అన్ని మార్చగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కానీ దేవుడు ఈ భూమి మీద న్యాయము, అన్యాయము, ధర్మము, అధర్మము, మంచి, చెడు మనకు విచక్షణ కలగనిచ్చిన తర్వాత
ఆయనతో పాటు సదాకాలం ఉండనిస్తాడు. విచక్షణ లేని ఎవరు కూడా నిత్యత్వం దేవునితో ఉండడం కుదరదు. అంటే ఇప్పుడు దొంగలు, రౌడీలు, అత్యాచారులు వీళ్ళంతా కూడా మీరు అంటున్నట్టు తర్వాత దేవుడి దగ్గర పోనీకి ఉండదు అంటారు, అంతేనా? బైబిల్ అయితే అలాగే చెప్పింది. దేవుడి దగ్గరికి పోనీకనంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? మారు మనసు కావాలి, ఖచ్చితంగా మారు మనసు. అంటే నేను చేసింది ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. మన మధ్యలో ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ఉంటానన్నాడు. ఇప్పుడు నేను ప్రభువా నాతో ఉండు అని అంటే ఖచ్చితంగా ఉంటాడు. ఉంటాడా? ఉంటాడు. పక్కా కనిపిస్తాడా ఇప్పుడు కూడా? ఎట్లా కనిపిస్తాడు బ్రదర్? దేవుడు కనిపించేవాడైతే అందరికీ నాస్తికులు ఉండరు. ఇంకా ఆయన ఎందుకు కనబడట్లేదంటే బైబిల్ ఏమంటుందంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని అన్నాడు. సో ఆయన కనబడాలనుకుంటే కనబడతాడు, మనకు కనబడు అంటే కనబడ్డాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఒకవేళ పాస్టర్లు కావచ్చు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతారన్నా? దేవుని దగ్గరికి వెళ్తారు, పరదేశికి. నిజంగా అది ఉంటుందా మీరు అనేది? ఖచ్చితంగా ఉంది. మీరు అనే పరదేశి ఉంటుంది అంటారు. అక్కడ ఏం జరుగుతుంటుంది మీ ఊహ? భక్తులందరూ విశ్రాంతిలో ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. శరీరాలు ఉండయి, మహిమ శరీరంతోనే ఉంటారు. మహిమ శరీరం అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు అక్కడ ఉంటాయి, అంతే. ఆత్మలు ఉంటాయి, అంతే. ఓకే, ఆత్మలు భూమి మీదకి రానికి ఉంటుందా? లేదు. ఒక్కసారి మనిషి చనిపోతే దయ్యం అవ్వడానికి ఉండదు, పరదేశికి వెళ్ళిన వాడేమో తిరిగి రావడానికి ఉండదు. ఈ చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవ్వట్ల, పడిపోయిన దేవదూతలే ఆ రూపం ధరించుకొని మనుషుల్ని భ్రమ పెడుతున్నాయి. చనిపోయిన వాళ్ళ దయాలు అయితే దేవుడు చేతగాని వాడు అవుతాడు, బంధించడం చేతగాక బయటికి వదిలేసినట్టు అవుతాడు. ఎందుకు చంపుతున్నాడు? ఎందుకు సృష్టించిన దేవుడు ఎందుకు చంపేస్తాడు దేవుడు? మళ్ళీ తర్వాత ఎందుకు మళ్ళీ పరదేశికి తీసుకొని పోతాడు దేవుడు? అదే చెప్పాను నేను మీకు. ఈ భూమి మీద దేవుడు మనుషులందరినీ సృష్టించింది ఆయన ప్రేమించడానికి ఒకటి, రెండవది న్యాయమును ధర్మమును నేర్పించడానికి. ఎందుకంటే ఇదంతా ఒక గేమ్ అంటే కంటే కూడా వ్యూహం అంటే ఎంత బాగుంటుంది. ఏం వ్యూహం, ఏం లాభం? ఇప్పుడు కిరణ్ పాల్ గారు మీరు ఉన్నారు, మీరు సృష్టింపబడ్డాడు దేవుడి చేతనే అని చెప్పేసి మీరు బలంగా నమ్ముతున్నారు. మీ వల్ల ఈ సొసైటీకి ఏం లాభం, మీకేం లాభం అని నా ప్రశ్న. చూడండి, ఇప్పటి వరకు నా వల్ల చాలామంది చనిపోయే స్టేజ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికిన వాళ్ళ ఫ్యామిలీస్ బోల్డ్ అన్ని. రైట్. ఏ దేవుణ్ణి నమ్మకుండా ఓన్లీ మోటివేషన్ స్పీకర్గా ఉన్నటువంటి బిఆర్ షఫీ లాంటి వాళ్ళు, కొంతమంది కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది నాకు తెలిసినటువంటి కృష్ణారెడ్డి ఉన్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు, వీళ్ళు కూడా మోటివేషన్ చేస్తూ చాలామందిని కూడా బతికిస్తున్నారు. మరి వాళ్ళకి మీకు తేడా అయింది? మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే మీ వల్ల ఏంటి లాభం సమాజానికి అని. నేను అదే చెప్తున్నాను. చాలామంది బ్రతకడంతో పాటు సత్యమేదో అది అందించే ప్రయోజనం జరుగుతుంది నాకు. మీరు అందించేది సత్యమని మీరు భ్రమలో ఉన్నారని నేను అంటా. నిరూపిస్తాను. ఎట్లా? ఖచ్చితమైన ఆధారాలతో, ఖచ్చితమైన ఆలోచనతో సమాజానికి దాన్ని నిరూపించి చెబుతాను. చూడండి, ఏది సత్యమో తెలుసుకోవాలి అనే మనసున్న వ్యక్తి దగ్గర ఏదైనా మనం చెప్పొచ్చు, కానీ ఏది చెప్పినా ఇది నమ్మను అనుకునే వ్యక్తితో ఏం చెప్పలేము. మన రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళతో. రైట్. రాధా మనోహర్ దాస్ గారి గురించి తీసుకొచ్చారు కాబట్టి నిజంగా బైబిల్లో బూతులు ఉంటాయా లేవా? మీరు ఒప్పుకోండి. లేవు బూతులు ఒక్కటి కూడా. రాధా మనోహర్ దాస్ గారు చెప్పేది అసలు బూతే కాదు, అదొక బూత్ బుక్ అని చెప్పేసి రాధా మనోహర్ దాస్ అంటారు బైబిల్ని. నేను తిరిగి అడిగితే ఆయన తన పురాణాల్లో చాలా విషయాలు చదవలేడు. స్వయంగా ఆయన సవాల్ విసిరేంటంటే మీ భార్య పిల్లలతో కూర్చొని బైబిల్ని చదవగలుగుతారు ఆయన. దేని గురించి చెప్తాడు దాని మీద నేను ప్రసంగం చేయిస్తాను నా భార్యతో. నా భార్యతోనే కాదు, క్రైస్తవుని అందరూ దానిలోని అంతరార్థాన్ని కూడా బోధిస్తారు. బూతులే ఉంటాయి, కానీ నేను చూపించే దాంతో ఆయన చెప్పించగలడా? ఏం చూపిస్తారు మీరు? ఇప్పుడు ఆయన ఏదైతే నాకు చూపిస్తాడో బైబిల్లోంచి అలాంటిదే నేను వేదాల్లోంచి పురాణాల్లోంచి తీసి చూపిస్తాను. ఏమండి దీన్ని మీరు యాజిటీజ్గా చదివి చూపించండి అని చూపించగలడా? ఏమున్నాయి నేనేం నమ్ముతానంటే, ఆధారాలు ఏమున్నాయి అదే చెప్తున్నాను, నేనేం నమ్ముతానంటే ఏదున్నా సరే దాని వెనకాల ఏదో అంతరార్థం ఉంటుంది. అంటే ఫిగరేటివ్గా చెప్తారు మన వాళ్ళు, ఫిగరేటివ్గా మాట్లాడతారు, దాని వెనకాల ఏదో పరమార్థం ఉంటుంది. అది నేర్పించడానికి ఆ ప్రస్తావన చేస్తారే కానీ రియల్గా అక్కడ జరిగింది అని కూడా కాదు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను చూపించి ఇక్కడ లోతు తన పిల్లలతో ఇలా చేశాడు అలా చేశాడు అంటే అసలు సరిగ్గా చదవాలి. అక్కడ ఉన్నది వేరు. లోతుకు వాళ్ళు ద్రాక్షరసం తాగిచ్చి అతడు మత్తుడై ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అవివేకమైన కార్యం అది. లోతు ఆ పని చేయనేలేదు, కానీ లోతు చేశాడు అంటున్నారు. అతనికి తెలియనే లేదని బైబిల్ చదివిస్తుంది. ఇట్లాగా లేని నిందలు మాత్రమే వేస్తున్నారు. అందుకే చెప్తున్నాను, ఆయన ఒకటి చెప్తే నేను ఒకటి చెప్తాను. ఆయన ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్పి కిటిల్ చేసుకోవడం కేవలం ఒకటే, ఆయనకు అర్థం అవడానికి చెప్పడానికి ఏమండి దాని వెనకాల పరమార్థం ఉంటుంది. మీరు అలాగే వ్యంగ్యంగా మాట్లాడితే ఎప్పుడైనా అపార్థమే అవుతుంది. నేను ఎప్పుడు ఆయన్ని తూలనాడింది లేదు, మీకు తెలుసు.
ఎందుకంటే వయసులో పెద్ద ఆయన, కానీ ఆయన మాత్రం విపరీతమైన తూలనాడతారు, తొందరపడతారు. నేను ఇంతవరకు అంత వయసు వచ్చి తొందరపడే వ్యక్తుల్ని అంతగా చూడలే నేను. ఆయన మరీ టూ మచ్. అఫ్ కోర్స్ ఆయన పొందిన గాయాల్ని బట్టి ఆయన అంత విపరీతంగా మాట్లాడతాడేమో, కానీ అది సంస్కారయుతంగా కూడా చేసుకోవచ్చు, సంస్కారయుతంగా కూడా మాట్లాడుకోవచ్చు. అంటే అందరికీ మీలాగా నటించడం సాధ్యం కాదు కదా సార్. ఇప్పుడు నేను నటిస్తున్నానని మీరు అనాలి అంటే కనీసం నాతో మీరు కొన్ని రోజులు గడిపితే మీరు అనొచ్చు, ఇది నటన అని. ఇది నటన అప్పుడు అనొచ్చు అంట. నేను చూద్దాం. ఇప్పుడే మన ప్రస్తావన స్టార్ట్ అయింది కదా, నేను ఖచ్చితంగా ప్రేక్షకులకు జడ్జిమెంట్ అయితే ఇస్తాను. కిరణ్ పాల్ మంచి నటుడా కాదా అన్నది అయితే ఒక క్లియరెన్స్ అయితే చేస్తాను రానున్న రోజుల్లో. ఇవ్వండి. రైట్. క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకొని మీలాంటి పాస్టర్లు చాలా నీచమైన పనులు చేస్తూ ఉన్నారు అంటే లేదు లేదు ఎందుకు లేదన్నా లేదా చెప్పండి ఫస్ట్. లేదు నేను లేదా ఎందుకు లేదో కూడా చెప్తాను. నేను ఫస్ట్ చెప్తే మీకు క్లియర్ అవుతుంది. సరే చెప్పండి. ఈ ప్రశ్న మొత్తం సమాజానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుంది. నేను అదే చెప్తున్నాను. ప్రాణంగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చే సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, చివరికి తమ సొంత పిల్లలకు పెట్టలేని స్థితిలో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసం సేవ చేసిన వాళ్ళు, మానాలు దోచుకోవడం కోసం సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అదే చెప్తున్నాను కదా. పొలంలో కలుపు ఉండొచ్చు, కానీ పొలం అంతటిని కలుపు అనేటట్టుగా మారిపోతుంది ప్రశ్న. ఓకే, పొలంలో కలుపులు అయితే ఉన్నాయి. పొలంలో కలుపు ఉంది అన్నప్పుడు పొలమంతా కలుపు అనే ప్రశ్న రాకూడదు. రైట్. పొలంలో అయితే కలుపులు ఉన్నాయి, ఉన్న కలుపుల గురించి నేను మాట్లాడుతున్నా. అదే చెప్తున్నాను. 99.99% నేను ప్రాణం ఇచ్చి సేవ చేసే వాళ్ళని ఎక్కువ మందిని చూపిస్తాను. 99.99% మాత్రమే కలుపులు ఉన్నాయి, 1% మాత్రమే సేవ చేసే వాళ్ళు ఉన్నారు. సేవ అంటే నమ్మిరు, మీరు నమ్మిన అది అలా క్రియేట్ చేశారు. అందుకే చెప్తున్నాను, నాతో రండి, ఒక్క వారం నాతో ఉండండి. ఎవరైనా సరే వ్యతిరేకిస్తున్నటువంటి అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళందరినీ రమ్మానండి నాతో. నేను చాలా ప్రేమగా పిలుస్తున్నాను, నాతో 1 వీక్ ఉండిపోండి. రైట్ రైట్ అన్న. నేను అడుగుతా, చెప్పండి. మీరు నాకు ఇప్పటికిప్పుడు ఫీవర్ వచ్చేసింది, లేకపోతే నాకు ఏదైనా డిసీజ్ వచ్చింది ఇప్పటికిప్పుడు, లేకపోతే ఇప్పుడే బయటపడ్డది అనుకో, ఇమ్మీడియట్గా నా ఇంటర్వ్యూ అయిపోయే లోపు మీరు నన్ను బాగు చేస్తారు. దేవుడు మీ దగ్గర ఆ మహిమ ఉందా? దేవుడు బాగు చేయాలి, మనుషుల దగ్గర ఏ మహిమ ఉండదు. మీరు మనిషే, మీరు దేవుడు కాదు. మీలాంటి పాస్టర్ల మీద దేవుడి కృప ఉంటుందా? దేవుడు ఇస్తాడు, వరం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, కృప ఇస్తాడు. దేవుడు ఇదంతా కామెడీ కాదా అన్న? సీరియస్ చెప్పండి మీరు. ఇప్పుడు చూడండి, అనుభవిస్తున్న వ్యక్తికి అది కామెడీయో నిజమో తెలుస్తుంది, అది ఎంత సీరియస్సో తెలుస్తుంది. చాలామంది బాగుపడడం, చాలామంది విడుదల పొందడం, చాలామంది మేలు పొందడం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే బ్రదర్, ఓవర్ వల్గారిటీ అంటే ఓవర్ ఎక్స్పోజింగ్, అనవసరంగా చూపించడం, అనవసరమేనే చేయడం, చిన్న చిన్నవి కూడా పెద్దగా చూపించడం, అది రాంగ్. దానివల్ల నిజస్వరూపం బయటపడుతుంది. నిజస్వరూపం కాదు, దానివల్ల వాస్తవం తెలుసుకోలేకపోతున్నారు అనాలి. వాస్తవం తెలుసుకోలేకపోతారు. ఓకే, కానీ అంటే మీరు బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు దీన్ని? ఇప్పుడు మీరు అపోజ్ చేస్తారేమో? లేదు, నేను అస్సలు నేను నా మెసేజ్ మొత్తంలో చెప్తాను ఏమిటంటే, అద్భుతాలు ఆశ్చర్యాల వైపు ప్రజల్ని తిప్పొద్దు, జ్ఞానము సత్యం వైపే ప్రజల్ని తిప్పండి. దేవుడు ఆటోమేటిక్గా మనకి ఎప్పుడేం కావాలో అది ఇస్తూ ఉంటాడు. మనం ఒక దగ్గరికి వెళ్తేనే మేలు జరుగుతుంది అనడం కంటే, మనం ఉన్న చోట ప్రార్థన చేసుకోవడం ద్వారా కూడా మేలు జరుగుతుంది, ఎందుకంటే దేవుడు వస్తాడు. అయితే కొందరికి దేవుడు కృపావరములు ఇచ్చి, అభిషేకం ఇచ్చి తోడుంటున్నాడు కాబట్టి వారి దగ్గరికి, అంటే వీరు ఇక్కడుండి ప్రార్థించుకునేంత విశ్వాసం లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విశ్వాసం కలుగుతుంది. ఓకే, ఇప్పుడు దేవుడు ఆ కృప, ఆ మహిమ, లేకపోతే మీరు అంటున్నటువంటి అంశాలన్నీ కూడా ఆ వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి? సర్టెన్ పర్సన్కి, కిరణ్ పాల్ గారికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలనేది దేవుని ఇష్టం కదా. దేవుడి ఇష్టం అంటే మీకున్న క్వాలిటీస్ ఏంది? దేవుడు ఎవరికి ఇస్తారు? నాకు ఇవ్వడా? మీరు అడగండి, ఎందుకు ఇవ్వడు? నాకు కావాలంటే. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆశతో ఆపేక్షించండి అని. మనల్ని మనం దేవుని దగ్గర నిరూపించుకోవాలి. ఒక సైకలాజికల్గా, మెంటల్గా అలా చేసింది బైబిల్ అని అంటే, నిజంగా మెంటల్గా ప్రిపరేషన్ చేసి, అంటే ప్రతి దానికి ఒక మెలుక పెట్టేసిరు అని అంటే. సరే, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, దీన్ని ఒకసారి మీరు కంపేర్ చేసి చూడండి. చెప్పండి. మీ మాటకి నా మాట ఏంటంటే, చెప్పండి. ఇంతవరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ వ్యవస్థ ద్వారా కానీ, ఏ సేవా సంస్థల ద్వారా కానీ దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, ప్యాకెటగాళ్ళు, మంత్రగాళ్ళు మారినట్టు నేను చూడలేదు. ఇదిగో ఈ బైబిల్ పట్టుకొని దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, మంత్రగాళ్ళు, శాడిస్టులు మారడమే కాదు, సమాజాన్ని బాగు చేసింది దేశం బైబిల్ గ్రంథం. ముఖ్యంగా భారతదేశానికి ఎంతో సేవ చేసింది బైబిల్ గ్రంథం. ఎంతమందిని మార్చింది అట్లా? మీరు చూడండి, మొత్తం కనబడుతూనే ఉంది. ఎట్లా? భారతదేశానికి ఎంతో సేవ చేయడమే కాదు, అసలు భారతదేశానికి స్వతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించడంలో కూడా ఏవో హూమ్ అనే ఒక క్రైస్తవుడు కారణమయ్యాడు.
గాంధీజీ గారితో కలిసి. కాంగ్రెస్ పార్టీ స్థాపన చేసింది ఏవో హోమ్ గారు, చరిత్ర చెప్పిన సత్యం. మీరు అంటే మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే వింటూ పోతూ ఉంటే తెలంగాణ ఏర్పడ్డది కూడా అది వేరు. క్రిస్టియన్ వల్లనే, లేకపోతే క్రైస్తవ్యం వల్లనే, యేసుక్రీస్తు వల్లనే, లేకపోతే భారతదేశం ఏర్పడ్డది అట్లనే, మీరు ఈ ఛానల్ పెట్టుకుంది దీని వల్లనే అని కూడా చెప్తారు నాకు. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ క్రైస్తవ వ్యతిరేకులు కొందరు అడుగుతున్నారు. సో వారి తరపున మీరు అడుగుతున్నారా? నేను జర్నలిస్ట్గా అడుగుతున్నా. ఓకే, డన్. అంటే మీ బాధ్యత కూడా ఏమిటంటే సమాజం ఏం అడుగుతుందో కూడా మా నుంచి మీరు క్లారిఫై ఇవ్వడం మీ బాధ్యత కాబట్టి అడుగుతున్నారా అంటున్నాను అంతే. విషయం ఏమిటంటే బ్రదర్, నేను యూనివర్సల్గా మాట్లాడుతున్నాను, ఒక్కొక్క ఏరియా గురించి మాట్లాడట్లేదు. భారతదేశానికి బైబిల్ ఏం చేసింది అని చెప్పడానికి చెప్పిన ప్రయత్నం అది, అంతే అంతే. మీరు చెప్పండి. రైట్ ఓకే. నేను అసలు సబ్జెక్ట్ మిస్ అవుతా ఉంది. ఇప్పుడు క్లియర్గా మాట్లాడుతూ ఉంటా. అరటి పండ్లు తీస్తే కడుపు అవుతుందా, పిల్లలు పుడతారా? అరటి పండ్లు తింటే, అరటి పండ్లకు ప్రేయర్ చేస్తే నేను నా ప్రశ్నలు కంప్లీట్ కానీ అవుతుందా కాదా? అవ్వదు. అరటి పండ్లు తింటే, పూజ చేసిన అరటి పండ్లు, ప్రేయర్ చేసిన అరటి పండ్లు తింటే పిల్లలు పుట్టరు. అవ్వదండి. క్లియర్. ఓకే. ఆయిల్కు పూజ చేసి ఆయిల్ రాస్తే మహిమ పొందుదా? మీరు బైబిల్లో ఉంది. మీరు సాధ్యపడుతుంది. బైబిల్లో ఏముందంటే ఎవరైనా రోగిగా ఉంటే నూనె రాసి ప్రార్థించండి అని ఉంది. ఓకే. ఇటువంటి నెత్తి మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తూ ఖచ్చితంగా మీకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటే తొలగిపోతాయా చేస్తే? ఇప్పుడు పోతాయా పోవా? పోతాయి. ఇబ్బందులు అనే ప్రస్తావనలో మీరు ఒక చిన్న సవరణ చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు. సేవకులు చాలా మంది ప్రార్థించినప్పుడు దేవుడు మేలు చేస్తున్నాడు. రైట్, పోతాయి. క్లియర్. రైట్. ఒక ప్రసంగం చేసేటప్పుడు, లేకపోతే మీరు అంటున్నట్టు ఏమంటారు దాన్ని, ప్రవచన చెప్తున్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, తెలియని వ్యక్తిని పేరు పెట్టి పిలిచేటటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు ఇస్తాడా? చూడండి, దేవుడు ఇస్తాడా ఇయ్యడా? దేవునికి అసాధ్యమైంది లేదు. ఇస్తాడా ఇయ్యడా? ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఆ వ్యక్తి విలువచ్చు. బైబుల్లో చెప్పండి. మళ్ళీ ఇది వివరించకపోతే మీరు క్వశ్చనే రాంగ్ అయిపోయింది. బైబుల్లో ఇదిగో నువ్వు పలాని పాపంలో ఉన్నావు, నువ్వు పలాని తప్పులో ఉన్నావు, నువ్వు పలాని పరిస్థితిలో ఉన్నావు, నీ జీవితాన్ని బాగు చేసుకో, ఇలా ఒక ప్రయోజనకరమైన పిలుపులు అయితే వచ్చినాయి. అంతేగాని చిన్నదానికి పెద్దదానికి చిన్న చిన్న వాటన్నిటిని పెట్టి అది ఆ పిలుపుల గురించి కాదు. దేవుడు బైబిల్ గ్రంథంలో కొందరి రహస్యాలను పిలిచి మరి నీ జీవితం సరి చేసుకో అని చెప్పాడు. నేను దాని గురించి మాట. నిజంగా ఇది మీకు నిజంగా కామెడీ ఎప్పుడు అనిపించదన్న? నిజంగా ఒక సంఘం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి, ఒక పాస్టర్ స్వయంగా ఎక్కడో ఉన్న ఒక అమ్మాయిని పిలిచి, అమ్మ నీ భర్త నిన్ను వేధిస్తున్నాడు, నీ భర్తకు నీకు తగువలు అవుతా ఉన్నాయి, అవన్నీ క్లియర్గా అవుతాయి అని చెప్పేసి నెత్తి మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తే ఇక వాళ్ళకు సెటప్ అయిపోతుంది. ఇక సరే, ఒకవేళ నిజంగానే జరిగింది అనుకోండి, సెట్ అయింది అనుకోండి, దాన్ని కామెడీ అని మనం ఎట్లా అంటాం? సెట్ అయ్యేది ఉంది కాబట్టి అయింది కావచ్చు, లేకపోతే దాన్ని అంతా ఆల్రెడీ స్టోరీ అంతా లైన్ చేసుకొని కావాలని ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గేమ్ ఆడుతున్నాడు కావచ్చు. ఇప్పుడు అది కూడా చెప్తున్నారు, అలా కూడా గేమ్ ఆడుతున్నారంట. అంటే నేను చెప్తున్నాను ఏమిటంటే, లేదు, గేమ్ ఆడే వాళ్ళ గురించి మాట్లాడకండి. నిజంగానే భక్తి చేస్తూ నిజంగానే అగ్ని సమమైనటువంటి విశ్వాసంలో బ్రతుకుతున్న వాళ్ళని గురించి మాట్లాడండి. నేనేమంటానంటే నెగిటివ్ని ఎక్కువ చూస్తున్నాం మనం, పాజిటివ్ చూడట్లేదు. రైట్, ఓకే. ఇప్పుడు పేరుతో మీ ముందుకు వస్తా, అమ్మ తేజ చేసేటటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా బాధ్యుడు యేసుక్రీస్తేనా? కాదు, అమ్మ తేజ మాత్రమే. ఖచ్చితంగా ఎవరు చేస్తే వాళ్ళదే అవుతుంది. కొంచెం వివరించమంటారా? అమ్మ తేజ చేసేటటువంటి అంశాలన్నీ కూడా వాస్తవమా అవాస్తవమా? అదే వివరిస్తాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పి మీరు వివరణలోకి వెళ్ళండి. అడిగిన ప్రశ్నకి వివరణ కావాలి, మాట కాదు. మాట చెబితే అనేకులకు నాకు వ్యత్యాసం ఉంటుంది. నేను వివరణించి సమాధానం పరిచయడానికి ప్రయత్నించేవాడిని, వివాదంలో నెట్టేవాడిని. సరే, ఏం జరుగుతుందో చూద్దాం, చెప్పండి. మీరు మీ పరిచయాలు చేయండి, ఏం చేస్తారు? మీరు అడిగిన దానికి నేను చెప్తాను ఏంటంటే, బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడు ఒక వ్యక్తికి అభిషేకం ఇస్తే లేదా కృపావరం ఇస్తే ఆ వ్యక్తికి సరైన అవగాహన లేకపోతే అతను అనుకున్నట్లే దాన్ని వాడతాడు. అది అవగాహన ఉంటే సరిగ్గానే వాడబడుతుంది, ప్రయోజనంగా వాడబడుతుంది. మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల్లో దూషింపబడుతుంది అని అన్నాడు. మనం కొన్నిటిని పెట్టుకొని ఇలాగే దేవుని శక్తి ప్రవహించాలని ఎప్పుడు అనుకోకూడదు. సింపుల్గా చెప్తాను నేను. పడిపోయిన కెరూబు పడిపోక ముందు యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు, దేవుడు అతను అభిషేకించాడని బైబిల్ చెప్పింది. ఇప్పుడు అతడు పడిపోయిన తర్వాత దేవుడిచ్చిన అవే శక్తుల్ని తప్పుగా వాడుతున్నాడు. అవగాహన చెడిపోతే శక్తులు తప్పుగా వాడబడతాయి. ఇప్పుడు అమ్మ తేజ ఓ కెరూబు అంటారు, ఇప్పుడు మీరు అంటున్నారు. అది నేను ఒక వివరణ ఇస్తున్నాను. అవగాహన అప్లికేబుల్ చేసుకోవాలంటారు. ఇక అంటే అమ్మ తేజ ఒక కెరూబు మీరు అంటున్నారు. సరే, మీరు చెప్పిన విధానంతో నేను అంటున్నా. లేదు,
ఆయన చూడండి, ఈ భూమి మీద ఎవరైనా సరే 100% పర్ఫెక్ట్గా చేయట్లేదు ఏది. ఎక్కడో చోట అవగాహన లోపం అయితే అందరిలో ఉంది, మీలో నాలో మన అందరిలో ఎక్కడో చోట అవగాహన లోపం. కిరణ్ పాల్ గారు నేను ఏమంటా అంటే, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుని మీరు నమ్మిరు, మీ పైన కృపా కటాక్షం దేవుడు కురిపిస్తున్నాడు, మీకు ఇస్తున్నాడు, మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాడు దేవుడు అని అనుకుంటే మిమ్మల్ని పూర్తి స్థాయిలో చేయాలి, పూర్తి అవగాహనతో చేయాలి. మిమ్మల్ని ఏదో తూతు మంత్రంగా మీకు కొన్ని శక్తులు ఇచ్చి తప్పుదో పట్టేటట్టు మళ్ళీ మీరు అయ్యేటట్టు మిమ్మల్ని కొంతమందిని మీరు యూజ్ చేసుకొని వాడుకొని ఆర్థికంగా రాజకీయంగా లేకపోతే మీకున్న మిషనరీస్ పెంచుకోవడం కోసం ఇదంతా దేవుడేనా? మళ్ళీ దీనికి కారణం దేవుడేనా? మొదట్లో మాట్లాడుకున్నాం మనం ఇదే విషయం, మళ్ళీ మీరు అదే ప్రశ్న అడిగారు, మళ్ళీ వివరిస్తున్నాను. 2 మాటల్లో వివరిస్తాను. మంచి చెడు రెండింటి విచక్షణ మనకు కావాలి. అదే చెప్తున్నాను బ్రదర్, మంచి చెడుల విచక్షణ లేకుండా ఎప్పటికీ ఈ భూమి మీద న్యాయం ఆధారితం ఎప్పుడు స్థాపించబడదు. ఓకే, మరి దేవుడు ఈ మంచి చెడు ఎందుకు సృష్టించండి? ఓన్లీ మంచి మీకు అర్థమయ్యేదంటో చెప్పనా? మీకు అర్థమయ్యేదంటో చెప్పండి. చెప్పండి. అంటే హైందవ సహోదరులకు అర్థం కావాలి, అందుకు చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు మీరు కూడా క్రీస్తున కాకుండా హైందవులే అని చెప్పారు కదా ఇంటర్వ్యూలో. అవును. సో అందుకని ఈ మాట చెప్తున్నాను, వేరే ఉద్దేశంతో కాదు. చెప్పండి. అర్థం అవడానికి మాత్రమే చెప్పండి. ఇప్పుడు విజయులు అజయులు, విజయ్ అజయ్ అని 2 ఉన్నారు ఋషులు, మహా తపస్సంపన్నులు. వీళ్ళు విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నారు. చేసుకొని వరం అడుగుమంటే వీళ్ళేం వరం అడుగుతారు? ఉన్న పురాణాల ప్రస్తావన ప్రకారం నీతోనే ఉండాలి మేము అని వరం అడుగుతారు. నీతోనే ఉండాలంటే ద్వారపాలకులుగా ఉండడానికి వైకుంఠం తీసుకెళ్తారు, అందులో ఉన్నది. తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ బ్రహ్మపుత్రులు వస్తారు కొన్నాళ్ళకి. సరిగ్గా బ్రహ్మపుత్రులు రావడానికి కొద్ది రోజుల ముందు విష్ణు ఏం చేస్తారంటే, వారికి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా, నా దగ్గరికి ఎవరు లోపలికి రాకుండా మీరు అడ్డగించండి, నాకు అంతరాయం కలిగించకండి, నేను సీరియస్ వర్క్లో ఉన్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు లోపలికి. ఇప్పుడు వీళ్ళ కర్తవ్యం ఏమిటంటే ఎవరు వచ్చినా ఆపాలి. కానీ విష్ణుమూర్తికి తెలుసు బ్రహ్మకుమారులు వస్తారని, కావాలని ఆ ప్రస్తావన జరుగుతుంది. ఈ మధ్యలో ఏమవుతుందంటే బ్రహ్మపుత్రులు ఈ ద్వారపాలకులుగా ఉన్నటువంటి వీరిని శపిస్తారు, వీళ్ళు లోపలికి వెళ్ళనివ్వకపోతే. శపించిన తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత విష్ణుమూర్తి వస్తారు, అయ్యో ఇంత పెద్ద శాపం వచ్చేసింది, వీళ్ళు ఏడుస్తూ అంటారు, అయ్యా ఇంత జరుగుతుందని మేము అనుకోలేదు, నీ ఆజ్ఞనే పాలించాం కానీ వీరితో మాకేం ద్వేషం లేదు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, దీనికి శాప విమోచన ఏదైనా చేయండి అన్నప్పుడు అడుగుతారు ఏమిటంటే, నాకు శత్రువులై 7 జన్మల పాటు నాకు దూరంగా ఉంటూ నాకు భక్తి చేస్తూ పాతాళంలో ఉంటారా, లేదంటే ఒక 4 జన్మల పాటు నాకు శత్రువులుగా ఉంటారా, కోరుకోండి మీ ఇష్టం అని అంటాడు. అప్పుడు వీళ్ళు శత్రువులుగా ఉండడానికి కోరుకుంటారు. అతనే రావణుడు, తన సహోదరుడు ఎవరైనా కుంభకర్ణుడు వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు, మరి పురాణాలు ఇదంతా ఎందుకు ఉన్నట్టు అని అడిగితే ఏం చెప్తారు? ఏం నేర్పించడానికి ఇదంతా అంటే, సమస్త కళ్యాణమునకు మంచి ఏదో చెడేదో చెప్పడానికి ఇదంతా జరిగిందని కదా చెప్తారు. కాబట్టి మనందరి విశ్వాసాలలో న్యాయము ధర్మము మంచి చెడు విచక్షణల కోసం పోరాటం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ దాన్ని సరిగ్గా గుర్తిస్తే దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే నేను పేర్లు ఎత్తేసి వీళ్ళెవరు అని అన్నారు. నేనేమన్నాను, మీకైనా వారికైనా అందరికీ ఈ విశ్వంలో ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఓకే, ఆయన్ని నేను యేసుక్రీస్తుగా త్రియేక దేవుడిగా గుర్తించాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఇతర మతాల దగ్గర పూజించినటువంటి విగ్రహాధారణ చేసినటువంటి ప్రసాదాలు తినొద్దు అని చెప్పేసి బైబిల్లో చెప్పిండు. ప్రసాదం తినొద్దని యేసుక్రీస్తు అపోస్తలుల ద్వారా ప్రకటించబడింది. ఏందన్నట్టు అసలు దీని గురించి కూడా నేను చాలా యేసుక్రీస్తు తెలుసు, అంటే ఇట్లా జరుగుతుంది అని కూడా తెలిసి కావాలని ఇట్లా రాసుకున్నాంటారా? ఈ కావాలనే దగ్గరే నేను ఇప్పటిదాకా ధర్మము న్యాయము మంచి చెడు విచక్షణ తెలియడానికి అన్నీ జరుగుతున్నాయి. కావాలని ఏమీ లేదు. దేవుడు కావాలని ఎందుకు ఏం చేస్తాడు? దేవుడు మనకన్నీ నేర్పించి మనల్ని ఏం జరుగుతుందన్న ఒక మనిషిగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు చెప్పండి. రైట్, దాని గురించి చెప్తాను నేను. హైందవ ధర్మంలో అయ్యప్పమాల, భవానీమాల, శివమాలలు వేసుకుని చాలా నిష్టగా ఖచ్చితంగా భక్తి చేసే అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళని మన ఇంటికో మన గుడికో తీసుకెళ్ళి గుడికో తీసుకెళ్ళి ప్రేమగా ఏదైనా నాటుకోడి పులుసులాగా చేసి పెడితే తింటారా? పొరపాటుకు తినరు. ఎందుకంటే వాళ్ళ నిష్ట పాడవుతుంది. వాళ్ళు అంటారు తినలేమండి, మా నిష్ట పాడవుతుంది అంటారు. మేము ప్రేమతో పెడుతున్నాను, తినొచ్చు కదా అంటే తినకూడదు, అది నిష్ట ప్రకారంగా తినకూడదు.
కేవలం ఒక్కటే నిష్ట పాడవుతుందని తినరు కానీ మనకేదో దూరంగా అంత ఉండాలి. నిష్ఠతో ఉన్నారా మరి? అంటే క్రైస్తవులు అంత నిష్ఠతో ఉన్నా? అదే ఇప్పుడు ఈవెన్ నేను చెప్తా ఉన్నా, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కాళ్ళకి చెప్పులు లేకుండా అదే నేను చెప్తున్నాను, వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారని. కటిక నీళ్ళ మీద పడుకుంటారు వాళ్ళు. పడుకుంటారు. అంత నిష్ఠతో లేరు కదా క్రైస్తవులు అంటే. భయంకరమైన చలిలో కూడా వాళ్ళు స్నానాలు చేస్తారు. అదే అంత కఠినంగా లేరు కదా క్రైస్తవులు. చూడండి, నిష్టలో క్రియలో కఠినత్వం ఉంటేనే కాదు, మనసులో కఠినత్వం, విశ్వాసంలో సామర్థ్యత, విశ్వాసంలో ఖచ్చితత్వం కూడా నిష్టలో భాగమే. అందుకే నేను చెప్తున్నాను, వీరు ఎలాగైతే 21 రోజు 41 రోజు తర్వాత మళ్ళీ నార్మలేగా, కానీ క్రైస్తవుడు బాప్తిసం ద్వారా జీవితకాలం నిష్టలో బతుకుతాడు. రైట్. ఇదే ప్రశ్న నేను విజయప్రసాద్ రెడ్డి గారిని అడిగినప్పుడు క్లియర్గా తాను తింటా అని చెప్పాను. అదే ఆయన తినొచ్చు అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఆయన సొంత విశ్వాస పరిమాణం గురించి మాట్లాడుతున్నారు. ఆయన సొంత విశ్వాస పరిమాణం గురించి మాట్లాడుతున్నారు. కానీ సమాజంలో అందరికీ ఆ విశ్వాసం లేదు. అంత స్థాయి విశ్వాసం ఎవరికి ఉంది? ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఒక ఆలోచన చేసుకుంటారు. కానీ యూనివర్సల్ స్టేట్మెంట్. మీరు విజయప్రసాద్ గారి మాటలను వ్యతిరేకిస్తారా, ఏకీభవిస్తారా? ఇప్పుడు నేను వ్యతిరేకించానా, వివరించానా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, వ్యతిరేకిస్తారా, ఏకీభవిస్తారా మీరు? అదే చెప్తున్నాను. ఇక్కడ వ్యతిరేకత అనే ప్రస్తావన కంటే కూడా ఆయన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. నా విశ్వాసం బలమైంది, నేను తింటాను అన్నాడు. నేనేమంటానంటే, విగ్రహంలోకి అర్పించినది కానీ నైవేద్యములుగా సమర్పించింది కానీ మీ నిష్టకు ఇది భంగం కలిగిస్తుందని బైబిల్ చెప్పింది. నిష్ట కోసమే వాటిని ముట్టట్లా. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన తృప్తిగా తింటాం. మీ కష్టాల్లో, మీ కన్నీళ్ళు, మీ బాధల్లో, మీ పెళ్ళిళ్ళు, చావుల్లో అన్నింటిలో వచ్చి మిమ్మల్ని ఓదార్చి మీతో ఉంటాం మేము. కానీ తినకూడదు ఏదైతే ఉందో అది తింటే నిష్ట పాడవుతుంది. నిష్ట కోసం మాత్రమే ప్రసాదాలు తినట్లేదు, బలిగా అర్పించింది తినట్లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మయ్య అయి ఉన్నాడు. ఒక రూపంలో దేవుని చూడడం కంటే ఆత్మగా దేవుని అనుభవించడమే మంచిది. రైట్. ఇప్పుడు మీరు దేవుని నమ్మితే, ఒకసారి దేవుని స్మరిస్తే, దేవుని మొక్కుకుంటే పాపాలన్నీ పోయి మొత్తం పరమాత్మలో కలిసిపోతాడు, గొప్ప వ్యక్తిగా కీర్తింపబడతాడు అని అన్నది బైబిల్లో ఉందా? మళ్ళీ అడగండి. దేవుని నమ్ముకుంటే, దేవుని నమ్మితే చేసిన పాపాలన్నీ పోయి ప్రాయశ్చిత్తం కోసం దేవుని ప్రేయర్ చేస్తే మంచి జరుగుతుందని బైబిల్లో ఉందా? ఎస్, ఉందా? ఇక్కడ ఏంటంటే ఉందా లేదా? అదే చెప్తున్నాను. ఉందా? ఆయన్ని నమ్మి మారు మనసు పొంది పాపములు ఒప్పుకుంటే పాప క్షమాపణ జరుగుతుంది. పాప క్షమాపణ జరుగుతుంది. ఓకే, అంటే ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎన్ని మటర్లైనా చేయొచ్చు, ఎన్ని మానభంగాలైనా చేయొచ్చు. దేవుణ్ణి యేసయ్య నన్ను క్షమించి నా తప్పు అయిపోయింది అనగానే కథ మంచోడు అయిపోతాడు. ఇక దీంట్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నమ్ముకొని మళ్ళీ తప్పు చేసి క్షమించమని అడగడం కాదు. అందుకే నేను చెప్పాను, చాలా మంది నరహంతకులు, శాడిస్టులు, వ్యభిచారులు కూడా మారారు. అయ్యా మా బ్రతుకు తప్పు అయిపోయింది. స్టువెట్పురం మీకు తెలుసుగా, ఈరోజు సువార్తపురంగా పిలువబడుతుంది. రైట్. ఓకే. 80 సంవత్సరాలకు ఒక వ్యక్తి చనిపోయేది ఉందనుకోండి. 80 సంవత్సరాలకు చనిపోతాడు ఒక వ్యక్తి. 80 సంవత్సరాలు చనిపోయే వ్యక్తి 79వ ఏట అప్పటి వరకు అన్ని సైకో పనులు, శాడిస్ట్ పనులు చేసి చివరిలో ఒప్పుకుంటే క్షమిస్తాడా? దేవునికి చూడండి, దేవుడు మనలాగా అమాయకుడేం కాదు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే కావాలని 79వ సంవత్సరం దాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఒప్పుకుంటే ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు? ఆయన మనస్సాక్షిని బాగా ఎరిగినవాడు, మన హృదయాంతరంగం ఎరిగినవాడు. కావాలని మనం దేన్నైనా చేస్తే ఆయన మనకు మించినవాడు. రైట్. ఇప్పుడు ఇవన్నీ మాటలు వింటున్నటువంటి ప్రేక్షకులు ఏమనుకుంటారు అంటే, నిజంగా వాస్తవంగా మనకు కూడా కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, మీరు చెప్తున్నటువంటి ఇంపాక్ట్ నిజంగానైనా తప్పులు చేస్తే, నిజంగా ప్రేయర్ చేస్తే దేవుడు క్షమిస్తాడా అన్న క్వశ్చన్ మార్క్ కొంతమందికి వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు కూడా అదే పనిగా చేస్తే కావాలనే ఉద్దేశపూర్వకం కాదా? అది మంచి చేస్తాడు అన్న స్వార్థంతో మొక్కుతారే తప్ప వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు ప్రేమ, లేకపోతే నిజంగానే ఏదో మనం దేవుణ్ణి అడగాలి అని అన్నది ఉండదు అని అంటే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు క్లియర్గా అంటే, దేవుణ్ణి ప్రేయర్ చేస్తే, దేవుణ్ణి నిజంగా దేవుని ముందు తప్పులు ఒప్పుకుంటే, మళ్ళీ ఇంకెప్పుడు చేయను అని చెప్పి ఒప్పుకుంటే జరుగుతుంది అని అన్నారు కదా, క్షమిస్తాడు దేవుడు. నిజంగా మీరు చెప్పినటువంటి అంశాలు నిజంగా ఎట్లుంటాయంటే ఇంపాక్ట్ కలిగిస్తాయి. ఎట్లా అంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. రైట్. దేవుణ్ణి నిజంగానే తప్పు చేసి క్షమిస్తే ఒకసారి అడుగుదాం, ఒకసారి ప్రేయర్ చేద్దాం అని ప్రేయర్ చేసిన వాళ్ళకి కూడా దేవుడు క్షమాపణలు ఇస్తాడా? క్షమిస్తాడు, మళ్ళీ చేయకూడదు. ఇంకా చేస్తే దానికి లెక్కప్ప చెప్పాలి, మళ్ళీ ప్రేయర్ చేస్తాడు. అట్లా కుదరదు. అదే చెప్తున్నాను, జన్మ కర్మ పాపములు ఒకసారి మన మీద నుంచి పోయిన తర్వాత, తొలగిపోయిన తర్వాత, ఆ తర్వాత మన స్పృహ కలిగి చేస్తున్న ప్రతిదానికి దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. ఏం లెక్కలు ఉంటాయన్నా? లెక్కలు అడుగుతాడు దేవుడు. ఎందుకు అడగడు? నువ్వు ఇలా ఎందుకు చేసావని నిలదీయడా? మనం ఎంత ఇష్టంతో చేసామో, నాటకాలాడి చేసామో, మోసపూరితంగా చేసామో, ఎవరైనా మనల్ని భ్రమ పెడితే చేసామో, అన్నిటికీ దేవుడు లెక్క చూసుకుంటాడు. మరి కోట్లు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఇవి భూమి మీద
మనం అక్కడ బ్రతకాలంటే, పరలోకంలో ఒక ఉన్నత స్థాయిలో బ్రతకాలంటే ఇక్కడ ఖచ్చితంగా వాక్య ప్రకారంగా బ్రతకాలి. ఓకే. ఇప్పుడు ఆడ పరలోకం నరకం కూడా ఉందా అన్న? నరకం ఉంది కదా, అన్ని మనం మొత్తం భూమి మీద ఉన్న ప్రతి నరకాన్ని మతం సృష్టించింది ఎవరు? నరక పాలకుడు కూడా యేసుక్రీస్తేనా? దేవుడే నరకాన్ని సృష్టించాడు. నరక పాలకుడు కూడా యేసుక్రీస్తే. నరక పాలకులుగా కొందరిని పెట్టాడు ఆయన. యేసుక్రీస్తు బైబిల్లో ఉంది, కొందరు సింహాసనాలు అక్కడ ఉన్నాయని, అక్కడ వాళ్ళు పరిపాలిస్తారు. రైట్. అంటే నరక పాలకునిగా కూడా కొంతమంది వ్యక్తులను సృష్టించిండు అని అంటే ఎట్లా? వాళ్ళు ఎందుకు సహాయంగా అక్కడ అందరూ ప్రతి చోట ఉండాలి. ఇప్పుడు జైల్లో జైలర్ ఎలా ఉంటాడు? అంటే ఇదంతా అంత ఒక క్రియేషన్. అంటే ఇది భూమి మీద మనుషులు తప్పులు చేస్తారు, దాని తర్వాత చచ్చిపోయిన తర్వాత జోక్ ఏంటంటే బ్రదర్, పెద్ద జోక్ ఏంటంటే ఇది నమ్మడంలో లాజిక్ ఉంది, న్యాయం ఉంది, ఇక్కడ నీతి న్యాయం ధర్మం తెలిసిపోతుంది. కానీ 7 జన్మల దగ్గర అసలు ఏ లాజిక్ సెట్ అవ్వదు అక్కడ. 7 జన్మలు అన్నిటికంటే పెద్ద జోక్ అది. మీరు జన్మతః పాపం అనొచ్చు. జన్మతః పాపం అనేది సరిగ్గా సెట్ అవుతుంది, మన స్వభావానికి సంబంధించింది, అది ప్రస్తుతానికి సంబంధించింది. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పరలోకానికి లేకపోతే యమలోకానికి నరకానికి పోతారు అనొచ్చు. అది మన విశ్వాసంలో వాస్తవం కదా, సత్యమే కదా. నిజంగా పోతారా? ఇప్పుడు మీరు సాధ్యమా అన్న? నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు 7 జన్మలు నమ్ముతారా అన్న? 7 జన్మలు ఎప్పుడైనా నమ్మారా? చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మీకు నమ్మకం కలిగి? 7 జన్మలు నేనా? మనం సమాజానికి ఒక మంచి సందేశం ఇద్దాం. 7 జన్మల మీద ఒక నమ్మకం ఉందా ఎవరికి? నాకు జన్మల మీద ఏం లేదు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి. ఓకే, అయితే సమాజం అయితే 7 జన్మలు నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. చనిపోయిన వాళ్ళందరూ కూడా పాపాలు చేస్తే, తప్పులు చేస్తే కుక్కగా, నల్లిగా, పిల్లిగా, పక్షిగా ఏదో ఒక రూపంలో పుడుతున్నారు అనేది నమ్మకం వాళ్ళకి. అవును, అదే నిజమైతే ఇప్పుడు ప్రపంచంలో దాని సంఖ్య పెరగాలి. పక్షుల సంఖ్య, జంతువుల సంఖ్య, క్రిమికీటకాల సంఖ్య పెరగట్లేదే. వాటి సంఖ్య తగ్గిపోతుంది నానాటికి. ఆ జాతులు నశించిపోతున్నాయి, ఈ ఆత్మలు ఎడిపోతున్నాయి. ఎడిగిపోతున్నాయి. ఆత్మలే ఉండేవి. చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆత్మ ఎక్కడిది? ఇది ఊపిరి మాత్రమే అని నేను అంటాను. మీరేమో లేదు, ఆత్మ లేకపోతే అసలు దేవుడు చేసిన సృష్టికి అర్థమే లేదు. ఆత్మలు ఉన్నాయని అంటారు. మనలో భూమి మీద ఉండయి అని మీరే అంటారు. బ్రదర్, నేను అదే చెప్పాను, మన ఆత్మ మన మరణం తర్వాత ఈ భూమి మీద ఉండదు, వెళ్ళిపోతుంది. సృష్టికర్త అయిన దేవుని తెలుసుకుంటే పరదేశి. ఇది కంప్లీట్ చేయండి. సృష్టికర్త అయిన దేవుని తెలుసుకుంటే పరదేశి. సృష్టికర్త దేవుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోయి ఎంత బాగా బ్రతికినా వాళ్ళు ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళాలి. ఇప్పుడు హిందువులందరూ కూడా మీరు అంటున్నట్టు నరకానికి పోతారన్న? వెళ్ళకూడదు. అందుకే మేము సువార్త చేస్తున్నాం. అర్థం కాదు. వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళకూడదు, ఎవరు పోవద్దు. మనసారా కోరుకుంటున్నాను. బైబిల్ కూడా సెలవిస్తుంది, ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు. ముస్లింలందరూ ఎవరు వెళ్ళకూడదు, ఎవరు పోవద్దు. వెళ్ళకూడదని ప్రకటిస్తున్నాం. ఒక్క దేవుడు ఎవరో తెలుసుకుందాం రండి అని. రైట్. ఒకరినొకరు ఆచారాల పేరిట, దాని పేరిట, దీని పేరిట దూషిస్తున్నంత వరకు సత్యం ఎప్పుడు తెలుస్తుంది? వ్యంగ్యం ఎప్పుడు వాస్తవాన్ని తెలుసుకొనివ్వదు, సత్యం తెలుసుకొనివ్వదు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను బ్రదర్, మనందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఫస్ట్ ఒక్కడున్నాడని తెలిస్తే ఈ సైతాన్ ఏమిటి, ఎలా కలిగాడు, ఈ చీకటి ఏమిటి, కెరూబు ఏమిటి, న్యాయం, ఇవన్నీ అర్థమైపోతాయి. ఫస్ట్ ఒక్కడున్నాడని నమ్మదాం. సరే, ఇప్పుడు మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక ఘటన జరిగింది. డాక్టర్ని ఒక అంతకుడు, ఈచకుడు దారుణంగా చంపేసిండు. ఆ ఘటన వెనకాల దేవుడు ఉన్నాడా? ఎట్లుంటాడు బ్రదర్? ఉండడా? మీకు నేను ఆపొచ్చు కదా, దేవుడు ఆపొచ్చు కదా. నేను సేమ్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు విజయవాడలో చాలా విపరీతమైన విపత్తు, ఇది 5వ రోజు. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, యుద్ధాలు సంభవిస్తున్నాయి. అప్పుడు పెద్ద పెద్ద భవనాలు కూలిపోతాయి. మరి చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారే, వాళ్ళు ఏం తప్పు చేశారు? దేవుడు వాళ్ళని ఎందుకు కాపాడట్లేదు? చెప్పండి, మీరే చెప్పాలి. ఒక న్యాయం ఉంటుందిగా. దేవుడు ఏం చేసినా దాని వెనకాల ఒక న్యాయం ఉండి తీరుతుంది. సరే, నేను ఒక మాట అంటాను, మనం ఇక్కడ పుట్టిన మరణం తర్వాత ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా సరే సత్యదేవుడు ఎవరో తెలుసుకోకుండా, న్యాయము, యథార్థత, సత్యం ఏంటో తెలుసుకోకుండా చనిపోతే వాడు తప్పకుండా పాతాళానికి వెళ్ళాలి. నియమం ప్రకారంగా ఏ గ్రంథమైనా అదే చెప్తుంది. భూమి లోపల పాతాళం అంటే? భూమి లోపల పాతాళం అంతే. ఎట్లా పోతారు భూమి లోపలికి? ఆత్మ వెళ్తుంది. ఆత్మను దేవుడు బంధించగలడు. భూమి లోపల బంధిస్తాడు దేవుడు. భూమి లోపల పర్టికులర్గా ఎందుకు అని అంటే, పాతాళం అక్కడ పెట్టాడు ఆయన. జైలు ఎందుకు పెడతాడు? జైలు అక్కడ ఎందుకు పెట్టారంటే అది మనం పెట్టుకున్నాం, ఒక రూల్, ఒక నియమం పెట్టుకున్నాం. అక్కడ పెడతాం, ఎక్కడ పెడితే అక్కడ పెడతాం. ఒకప్పుడు అండమాన్లో తీసుకెళ్ళి పెట్టేసేవాళ్ళు. ఎందుకు అక్కడ పెట్టేవాళ్ళంటే అది జైలు లాగా ఉండేది, ఆ దీవి బయటికి తప్పించుకోవడం కష్టమని. సో ఒక పర్టికులర్ బౌండరీ ఉండాలి కదా. సో పాతాళాన్ని ఎక్కడ పెడతాడు అంటే? ఆత్మలను కూడా బందీ చేసే శక్తి దేవుడికి ఉంటుంది అని అంటారు మీరు. ఆత్మలను కూడా బందీ చేసే శక్తి దేవుడికి ఉంటుంది కాబట్టి ఆయన దేవుడు శక్తిమంతుడు. ఆయన ఆత్మల్ని పుట్టించగలడు, ఆత్మల్ని బంధించగలడు, ఆత్మల్ని నాశనం చేయగలడు. అవును, ఆయన పేరు నజరేయుడు అని, యేసు. నజరేయుడైన యేసు. యేసుక్రీస్తుకు ఈ రొట్టెలు అంటే 5 రొట్టెలను 1000 రొట్టెలు చేసి
ఇట్లా పంచశక్తి ఉండేనా? మీరు అడిగారు, నేను చూశాను, విన్నాను. ఉండేనా ఇది? మీరే చెప్పండి. దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఎందుకు చేయడు? చేయొచ్చా అంటున్నా. చేయగలడు. రైట్. ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు, మొదట ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు బాధల్లో ఉన్న, ఇబ్బందిలో ఉన్నారు, ఎంత సువార్త చెప్తా ఉన్నారు, ఎంత మీరు ప్రకటనలు చేస్తూ ఉన్నారు, మీరు ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు, మరి మీకెందుకు కష్టాలు? అంటే పీస్ ఆఫ్ మైండ్ తోటి కిరణ్ పాల్ ఉండాలి కదా అని నేను అనుకుంటా. కాదు, మనం అనుకున్నట్టుగా భక్తి జీవితం ఎప్పుడూ లేదు. ఎందుకంటే నాకు ఏదో ఒక కొరత లేకుండా నేను పర్ఫెక్ట్ అవ్వలేను. నేను డే బై డే నేర్చుకోవాలి, దేవుడు నాకు డే బై డే అర్థం కావాలి, నీతి న్యాయం యథార్థత సత్యములు నాకు అర్థం కావాలంటే నాకు ఎక్కడో చోట మనసు విరగాలి. బైబిల్ అదే చెప్తుంది, హృదయం విరగకపోతే దేవుడి దగ్గరగా ఉండడం కుదరదు, మనం దేవునికి దగ్గరగా ఉండలేం, విచ్చలవిడిగా మారిపోతుంది మనసు. అంత బాగుంటే గర్వం ఎక్కువైపోతుంది. ఆయనకు తెలుసు భక్తుల్ని విరగ్గొడుతూనే కడతాడు ఆయన. సో కొందరికి అర్థం కాదు భక్తిలో ఏమిటిది అని. ఏ మనిషి అయినా భూమి మీద విరిగి నలుగుతూనే ఉండాలి. ఎంత కోటీశ్వరుడైనా ఏదో లోపం ఉంటుంది తలదించడానికి దేవుని దగ్గర. సరే, ఇప్పుడు కొంతమంది పాస్టర్లు దేవుడి పేరు చెప్పి నిజంగా మోసాలు చేస్తుర్రా లేదా? నేను అదే చెప్తున్నాను బ్రదర్, చేస్తుర్రా లేదా? నేను అదే చెప్తున్నాను. పాస్టర్స్ అనేవారు మోసం చేయాలనే మనసుతో సేవకు రారు. తమ బ్రతుకును పనంగా పెట్టి సువార్త చేద్దామని, సేవ చేద్దామని వస్తారు. చూడండి, మాకేమన్నా అయితే మా పిల్లలకి ఏమి ఉండదు. చాలాసార్లు చాలామంది జీవితాల్లో ఏం లేవు. ఏమెందుకు లేవు? వాళ్ళు సమస్తాన్ని ఏమెందుకు ఉండవన్నా అంటే కొంతమంది ఫోన్ పే నెంబర్లు పెట్టుకొని అదే వాళ్ళని 100 మందినే చూస్తున్నారు, కానీ నేను 1,00,000 మంది గురించి మాట్లాడుతున్నాను. 100 మంది అయితే ఉన్నారు కదా మీ దాంట్లో. ఆ 100 మంది నేను అదే చెప్తున్నా, మీరు ఫోన్ పే నంబర్లు పెట్టడం తప్పని నేను అనట్లా, మీరు కూడా అనకండి. ఎందుకంటే వసూలు ధర్మస్థాపన చేస్తున్నాం, ధర్మానికి సేవ చేస్తున్నామని క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న అందరూ పెట్టుకుంటున్నారు. నేను మీ గురించి అడుగుతా ఉంటే మళ్ళీ మీరు పక్కన వాళ్ళ గురించి మాట్లాడతారు. ఒక విషయం అర్థం కావాలంటే వాళ్ళు చేస్తుర్రు, కాదు అలాగని కాదు, వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నట్టు కానీ వాళ్ళు పెట్టుకుంటున్నారు మంచి ఉద్దేశంతో, దాన్ని తప్పుబట్టి మనం మాట్లాడక్కర్లేదు అంటున్నా. 100 మంది గురించి కాదు, చాలా ఉన్నత స్థితికి వెళ్ళి అన్ని సమృద్ధిలో ఉన్న 100 మంది గురించి కాదు, ఇప్పటికీ తమ పిల్లలకు కూడా పెట్టలేని స్థితిలో కూడా సంఘానికి పెట్టి సేవ చేస్తున్నారు, అప్పులు చేసి కష్టపడి సేవ చేస్తున్నారు 1,00,000 మంది గురించి చెప్తున్నారు. రైట్. నేను చాలా మంది ఇప్పుడు చేసినటువంటి పర్సనల్ అందరిని అడిగినా, నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీరన్నా నిజం చెప్పండి, స్త్రీల కూడిక పేరుతోటి స్త్రీలను వంచిస్తారా పాస్టర్లు కావాలని? మళ్ళీ అదే చెప్తున్నాను నేను ఎప్పుడు చూడండి, ఎక్కడ డిబేట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఒక పాయింట్ కరెక్ట్గా చెప్తాను, అదే మళ్ళీ చెప్తాను అర్థమయ్యేటట్టు. ఒక్కసారి నేను ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే, చెప్పిందే చెప్పకుండా 1-2 సార్లు చెప్పి వదిలేయడం వల్ల స్వభావ పాపం అనే విషయం సమాజానికి అర్థం కాల. కానీ ఆ తర్వాత నాకు రియలైజేషన్ అయింది ఏంటంటే, ప్రతి విషయం సమాజానికి అర్థమయ్యేదాకా మళ్ళీ చెప్పాలి. అందుకు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ విషయం. ఎక్కడో ఒక చోట 2 చోట్లు ఏదైనా ఒకటి జరిగితే దాన్ని అందరికీ ఆపాదించొద్దు. అది జరిగింది అందరికి ఆపాదించొద్దు. సపోజ్ చెప్తున్నాను, ఎలా ఉందంటే వ్యవస్థలో, బైబిల్లో యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు, పోతిఫర్ భార్య ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడే పదే యోసేపును ప్రేరేపిస్తుంది. ఒకరోజు ఆవిడ చేయి చాపి యోసేపును పట్టుకుంటుంది. అతడు పారిపోతుంటే ఈవిడ ఇప్పటికే చాలా ఈగో హట్ అయిపోయింది ఈవిడికి. వీడు ఇలా ఎంత చెప్పినా వినట్లేదని చెప్పేసి తాను ఎక్కడ బ్లేమ్ అవుతుందో అని చెప్పి అక్కడున్న యోసేపుని బ్లేమ్ చేస్తుంది. అక్కడున్న దేశమంతా, ఐగుప్తు దేశమంతా యోసేపునే తప్పు అనుకున్నారు, కానీ కాలం నిరూపించింది యోసేపు ఏంటో. ఇట్లాగా కొందరు ఉంటారు, వాళ్ళే వచ్చేసి ప్రేరేపించేసి లేదంటే ప్రేరణ కలిగేటట్లుండి సహకారంగా ఉండి వాళ్ళే పిచ్చిగా ప్రవర్తించి కొందరు ఇరికిచ్చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరిది తప్పు అని ఎవరిని నిందిస్తాం మనం? వాళ్ళ బుద్ధే చెడ్డదేమో. కాబట్టి మొత్తం క్రైస్తవ్యాన్ని అనడమో సేవకులను అనడమో రాంగ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రాణంగా సేవ చేసే 1,00,000 మందిని చూపిస్తాను నేను. అంటే మీరు అంటున్నటువంటి ఒక నడియుడు మహిళనో లేకపోతే ఒక 20-30 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ ప్రేరేపిస్తుంది ఒక పాస్టర్ను అంటే ఓకే ఒప్పుకుందాం. కొన్ని చోట్ల కొంతమంది పాస్టర్లు చిన్న పిల్లల్ని రేపు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు ఏం ప్రేరేపించవచ్చు? పాస్టర్ అనే వర్డ్ పక్కన పెట్టండి. పాస్టర్ చేశాడు అనే వర్డ్ ద్వారా యథార్థంగా నమ్మకంగా ప్రాణంతో సహా సేవ చేస్తున్న వాళ్ళని తప్పుపట్టినట్టు అవుతుంది. ఈరోజు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకుతున్న అన్నదమ్ములు అందరూ కూడా 10 మంది చేసేదాన్ని తీసుకొచ్చి 1,00,000 మందికి పొలుముతున్నారు. అదే తప్పు అంటున్నాను నేను. అంటే 1,00,000 మందే చేస్తారు, 10 మందే ఉన్నారు అని అంటే సింపుల్, మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? లంచాల కోసం డబ్బు కోసమే జర్నలిజానికి వచ్చే వాళ్ళు ఉన్నారని నేను అంటే ఎంత బాధ. మిమ్మల్ని అనకూడదు అలాగా. రైట్, ఉన్నారు, నేను ఒప్పుకుంటా, ఆబ్వియస్లీ ఒప్పుకుంటా కదా. కానీ జర్నలిజం కాదు కదా అట్లాంటిది.
జర్నలిజం కాదు, కాకపోతే అది నేను జర్నలిజంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు చెప్పేది అంటున్నా. పాస్టరిజం అలాంటిది కాదు. ఒక పర్సన్ అలాగా సింపుల్, మీకు అర్థమైంది అందుకు ఒక పర్సనే ఉన్నాడు అని అంటారు. ఎందుకంటే జర్నలిజం చాలా గొప్పది. పర్సన్ ఉన్నాడు. జర్నలిజమే లేకపోతే అసలు ఏది నిజమో సమాజంలో ఏం తెలియదు. అలాంటి గొప్ప వృత్తిలో ఉన్నారు మీరు. రైట్. అంటే జనరల్గా అంటే మీలాంటి పాస్టర్లు, పేరు మోసిన పాస్టర్లు, మాటలు వచ్చిన పాస్టర్లు, మాటలతో గారడి చేయగలిసిన ఇప్పుడు వివరణ ఇవ్వడం కూడా మాటలతో గారడి చేసేంత సామర్థ్యం ఉన్నటువంటి పాస్టర్లు చెప్పేది ఏంటి అని అంటే, చేసేది ఏంటి అంటే ప్రతిదానికి ఒక ఉదాహరణ తీసుకొచ్చి అప్లికేబుల్గా పెట్టి చూపిస్తాం. సమాజానికి అర్థం కావాలి. అర్థం కావడానికా లేకపోతే తప్పించుకోవడానికా? ఇప్పుడు తప్పించుకునేటట్టయితే మీరే కళ్ళం వేస్తారు కదా, ఈ ఉదాహరణ రాంగ్ అనొచ్చు కదా. ఏ ఉదాహరణ? ఇప్పుడు ఏం చెప్పినా సరే ఇది సెట్ అవ్వట్లేదు, పోల్ కనెక్ట్ అవ్వట్లేదు, యాప్ట్ అవ్వట్లేదు అని మీరే చెప్తారు. ఉదాహరణ అంటే నేను కూడా 100 ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణలతో మనం చేస్తున్నటువంటి ప్రసంగం, మనం చేస్తున్నటువంటి డిస్కషన్ అనేది పూర్తి అవ్వదు కదా. ఎగ్జాంపుల్ లేకుండా ఈ సృష్టిలో ఏం జరగట్లేదు. ఎగ్జాంపుల్ లేకుండా జరగదు, ఏం జరగదు. ఎగ్జాంపుల్ తోనే జ్ఞానం అర్థమవుతుంది. మీకు నిజము ఉంది క్లియర్ గా, కిరణ్ పాల్, మీ పేరు ఏం పేరు అంటే కిరణ్ పాల్ అని చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ అవసరం లేదు, మా పేరు కిరణ్ పాల్ అని చెప్పొచ్చు కదా, అదే నిజము. చూడండి, పేరుకి ఎగ్జాంపుల్తో పని లేదు, జరిగే సంభవాలకు ఎగ్జాంపుల్తో పని ఉంటుంది. పిల్లోడికి ఏదైనా ఒకటి అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఎవరికైనా ఏదైనా బోధించాలి. టీచర్ ఎగ్జాంపుల్ లేకుండా ఏ పాఠం చెప్పడం, ఎందుకంటే దాంతోనే ఎక్కువ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు టీచర్ అయిపోయినారు అంటారు అందరికీ, బోధకుడు అంతే కదా. రైట్. ఈ రోజే నాకు హ్యాపీ టీచర్స్ డే అని చాలా మంది చెప్పారు కూడా. దీనికి మీరు బోధన చేస్తున్నందుక? చేస్తున్నందుకు. ఓకే. హిందువులు నమ్మే దేవుడు గొప్పవాళ్ళ, క్రైస్తవులు నమ్మే దేవుడు యేసుక్రీస్తు గొప్పవాడా మీ దృష్టిలో? క్లియర్ క్వశ్చన్. ఎస్, క్లియర్ ఆన్సర్ ఇస్తాను. మళ్ళీ అదే చెప్తున్నాను, అందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే గొప్పవాడు. నేను ఆయన్ని నజరేయుడైన యేసుగా గుర్తించాను. మీరు గుర్తించారు అంటే హిందువులు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు అని నేను అనట్లేదు, నేను అదే చెప్తున్నాను. హిందువులకైనా క్రైస్తవులకైనా అందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి అవతరించి అందరి పాప విమోచన చేశాడు. భువనపు నాభిలో జరగాల్సిన యజ్ఞం జరిగిపోయింది. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే దేవుడు, ఆయననే యేసు అని అంటారు మీరు. ఆయనే అందరి దేవుడు. అందరి దేవుడు అంటే ఇప్పుడు హిందువులు నమ్మేటటువంటి ముక్కోటి దేవతలందరూ, దేవదేవతలందరూ కూడా ఎవరు మరి వారి? అసలు ఆ దేవత ప్రస్తావన ఎత్తినప్పుడు బైబిల్లో దేవదూతలు అని ఉంది. వాళ్ళని దేవదూతలు, దేవుని సహకారులు, వాళ్ళందరూ దేవుని సహకారులు అంటే యేసుక్రీస్తు కింద పనిచేసే వాళ్ళు అని అంటారు. అంతే కదా, దేవదూతలు. వాళ్ళను కూడా దేవతలుగా ప్రస్తావించబడింది బైబిల్. అంటే ఇప్పుడు ఈ ఆదికాండంలో అవ్వ దగ్గర అంటారనమాట, సాతాను వచ్చేసి నువ్వు ఈ పండు తింటే దేవతలాగా మారిపోతావని. వాళ్ళు దేవదూతలను గురించి మాట్లాడుతున్న ప్రస్తావనది. దేవత అంటే వెలుగులో ఉండేవారు అని అర్థం. బైబిల్లో కూడా వాళ్ళని గురించి అదే తేజోవాసులు అని రాయబడింది. అంటే హిందూ దేవుళ్ళ గురించి బైబిల్లో రాసుందని అంటారు మీరు బ్రదర్? హిందూ దేవుళ్ళ గురించి బైబిల్లో రాసి ఉంది? లేదే. లేదు. మరి దేవదూతలని మీరు ఎట్లా ప్రస్తావించారు? నేను ఆ పదానికి అర్థం చెప్తున్నాను. అంటే వాళ్ళే వీళ్ళ అని కూడా అడిగిన నిన్న ప్రశ్న. లేదు, వాళ్ళు వీళ్ళు కాదు. కాదు కాదు, వీళ్ళు కాదు. పోలికలు ఏమీ లేదు. పోలికలు ఏం లేవు. మనం కేవలం భాషకు భావం చెప్పుకుంటున్నాం అంతే. ఓకే. మరి వీళ్ళెవరు? నేను అదే చెప్తున్నాను కదా బ్రదర్. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మతానికి దేవీ దేవతలను పిలువబడిన వారికి కూడా ఒక్కడే దేవుడు. ఎవరు అసలు వీళ్ళెవరు అంటున్నా? ఇప్పుడు వీళ్ళెవరు అనే ప్రస్తావన దగ్గరికి వచ్చేసరికి నేను బైబిల్లోంచి ఏం చెప్తున్నానంటే, ఆయన కొందరు దేవదూతల్ని పెట్టుకున్నాడు. ఆ దేవదూతలు ఆయనకు సహకారులుగా దేవతలని పిలువబడ్డారు. అది రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక దేవుడు ఉన్నాడు, దేవుడు మనుష్య రూపి, అంటే ఆయనకు రూపం లేదు, ఏం లేదు, మనిషి రూపం లెక్క యేసుక్రీస్తు వచ్చిండు అని చెప్పేసి నేను ఒక పాస్టర్ గారు చెప్తే నేను విన్నా. ఇది నిజమా? నిజమే. ఇదే నిజమా? అంటే దేవుడికి రూపం లేదు, ఆయన వెలుగు రూపమై ఉన్నాడు. రైట్. మరి కొంతమంది క్రిస్టియన్లు విగ్రహాధారణ చేస్తుంటారు కదా, వాళ్ళు చేసేదంతా ఒట్టి ఒట్టి లేదు లేదు, స్వయంగా యేసుక్రీస్తు యేసుప్రభు బొమ్మలు కూడా పెడతా ఉంటారు. సిలువ ముందు కూడా కొబ్బరికాయలు కొడతారు. రైట్. అవును అవును. మరి అదంతా వట్టి ప్రేయర్, అది పనికిరాని ప్రేయరా? పనికిరాని ప్రేయర్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? ఓకేనా? మీరు అన్ని ఎగ్జాంపుల్ చెప్తారు, చెప్పండి. ఎందుకంటే సమాజానికి అర్థం కావాలి. చెప్పండి. నేనేమంటానంటే విగ్రహారాధన చేసే వ్యక్తులను కూడా ఒకంత అర్థం చేసుకుంటూ ఎగ్జాంపుల్, అంటే హైందవుల్లో కానీ ఏ మతంలోనైనా సరే అందరిని అర్థం చేసుకున్నప్పుడే అర్థమయ్యేది చెప్పగలం. అందరిని అర్థం చేసుకోకపోతే ఎవరికేం చెప్పలేం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు బొమ్మలు అడుగుతారు, కూతురు కొడుకు బొమ్మలు అడుగుతారు, వాళ్ళకి ఇప్పిస్తాం. వాళ్ళు బొమ్మలతో ఆడుకునే విధానం ఎలా ఉంటుందంటే వాటికి స్నానాలు చేయించడం, పౌడర్ రాయడం, బట్టలు వేయడం, ఈ వీళ్ళు తింటే వాళ్ళకి దానికి బొమ్మలకు పెట్టడం, మళ్ళీ కంప్లైంట్ తీసుకొచ్చేసి బొమ్మ నా మాట వినట్లేదు తినట్లేదు అంటే మనం కూడా వెళ్ళి బొమ్మను తిడతాం. ఇదంతా దేనికోసం అంటే పిల్లల సంతృప్తి కోసం. కానీ మనకు తెలుసు ఒకరోజు పిల్లలకు స్పృహ కలిగితే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, అప్పుడు దాని అంతటిని విడిచిపెడతారు, జ్ఞానంగా బతుకుతారని.
సో నేను కూడా అదే అనుకుంటున్నాను. విగ్రహారాధన ప్రస్తావనలో పసితనం, అమాయకత్వం తెలిసిన రోజున వాళ్ళు కూడా దాన్ని విడిచిపెట్టేస్తారు, ఒక అత్యున్నతమైన స్థాయికి వస్తారు, ఆత్మగా దేవుని ఆరాధిస్తారు. రైట్. విగ్రహాధారణ అనేది చిన్నపిల్లగాడు చేసేటటువంటి పని, అమాయకత్వం అంతే. చిన్నపిల్లల్ని ప్రేమించినట్టే వాళ్ళని ప్రేమిద్దాం అంటాను నేను, అంతే. విగ్రహారాధన అనేది తప్పు అని చెప్పేసి బైబిల్లో ఉంది కదా, మరి వాళ్ళు కూడా చెప్తున్నాను బ్రదర్. మనం ఒక దాన్ని తప్పు అనే ప్రస్తావన కంటే కూడా తెలియక జరుగుతున్నప్పుడు మీరు పొరపాటు అనొచ్చు. మీరు ప్రతిది కూడా ఎస్కేపింగ్ పద్ధతిలో మీరు విశదీకరిస్తారు కదా. ఎస్కేపింగ్ అని అనడం కంటే కూడా వివాదం కాకుండా అర్థమయ్యేటట్లు చెప్పడం అని అంటే వివాదాల జోలికి మీరు పోవద్దని అనుకుంటారా? ఎందుకు వివాదం ఎందుకు లేపట్టాలి? వివాదాన్ని కలిగించడం ఎందుకు? ఉన్న వివాదాలు చల్లారిస్తే చాలు, ఈ జీవితం అంతకే సరిపోతుంది. ఇప్పుడున్న వివాదాలు చల్లార్చడానికి మన ఆయుష్ సరిపోదు, ఇంకొత్త వివాదాలు ఎందుకు? అందుకే మీరు అడుగున్న ప్రతి దాన్ని నేను వివరించి అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. ఒక్క మాటలో చెప్పమని మీరు అంటారు, ఆ ఒక్క మాటే అపార్థం. అపార్థం అవ్వకుండా మాట్లాడడమే భక్తి జీవితం బోధ. కొందరికి చాలా రోషం ఎక్కువ, కోపం ఎక్కువ అనేస్తారు. బైబుల్ ఎలాగా, క్రీస్తు ఇలాగా అనేస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి అక్షరమే తెలుసు, ఆత్మ చెప్పు సంగతులు తెలియదు అంటారు అంతే. కానీ నేను వాళ్ళని గౌరవించగలను, వాళ్ళ అభిప్రాయాలను గుర్తించగలను. కానీ ఏది సర్వసత్యం వారికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి నాకున్న మనసు అది. సరే, అంటే ఇప్పుడు మెయిన్గా క్రిస్టియానిటీలో వీళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులన్నీ కూడా, పాస్టర్లు చేస్తున్నటువంటి పద్ధతులు, మీరు వాళ్ళకి కృప కొందరికి ఉన్నది, దేవుడి కటాక్షం కొందరికి ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు కదా, నిజంగా దాన్ని మిస్యూజ్ చేస్తారా లేదా? అదొక్కటి క్లియర్ చేయండి. నేను అదే చెప్పాను బ్రదర్, మిస్యూజ్ అవగాహన లోపం అయితే అది మిస్యూజ్ అవుతుంది. అవగాహన కాదు, అంటే వాళ్ళు వాంటెడ్లీ కావాలని ఆ రూపం లే మనం ఒక పర్సన్ని టార్గెట్ చేసినప్పుడు సబ్జెక్ట్ మిస్ అవుతుంది. నేనేమంటున్నానంటే అందరినీ బాగు చేసుకుందాం, అలా బాగు చేసుకోవడానికి ఏం మాట్లాడుతున్నా అంటే అవగాహనే లేదు. అసలు ఒక పర్సన్ రాంగ్ చేయడానికి కారణమే అవగాహన లేకపోవడం. అవగాహన లేకనా, లేకపోతే కావాలని ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇప్పుడు మీరు తప్పు చేయాలని అంటే చేయొచ్చు, మీరు అదే కదా నేను చెప్తున్నా మీకు తప్పు చేయాలంటే చేయొచ్చు. మీ బుద్ధి తప్పుడు బుద్ధి అయితే మీరు తప్పు చేస్తారు, మీ బుద్ధే తప్పుడు బుద్ధి కానప్పుడు మీరు తప్పు ఎట్లా చేస్తారు? అంటే కొంతమంది తప్పుడు చేయాలని చెప్పేసి కావాలని ఉన్నారు ఉద్దేశపూర్వకంగా అని అంట నేను. చూడండి బ్రదర్, మానవాళి ఎలాగుందంటే ఎప్పుడు మనుషుల్ని చెరపడానికి అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎంత మంచోడైనా ఎక్కడో చోట మిస్, అరే ఇలా నోరు జారేనండి. అపవాది అంటే సాతాన్ అంటే చీకటి. రైట్, ఆ చీకటికి అడిగిపోదాం. ఇప్పుడు చీకటి అనేది కూడా దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించాడా? దేవుడు సృష్టించాడు. నేను అంటున్నా దేవుడు సృష్టించాడు. చెప్పండి. దేవుడు సృష్టించాడు కదా చీకటి కూడా. మీరు అంటున్న సాతాను సైతాను. ఒక మాట చెప్తాను బ్రదర్, దేవుడు సృష్టించాడు అనే దగ్గర చాలా అపార్థాలు వచ్చేస్తాయి. ఒక మాట అందాం, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన వల్లనే సైతాన్ కూడా ఏర్పడ్డది. సైతాను సృష్టికర్త యేసుక్రీస్తు కాదు. సాతాన్ అనే వర్డ్ రాంగ్. ఆయన దేవదూతల్ని చేశాడు, కెరూబుల్ని చేశాడు, వాళ్ళని సాతానులుగా ఈయన చేయలే. వాళ్ళ బుద్ధి చెడి వాళ్ళు మారారు, సాధారణంగా మారి. మనం పిల్లల్ని కంటాం, మంచి వాళ్ళని కానీ కంటాం, వాళ్ళ బుద్ధి చెడితే వాళ్ళు చెడిపోతారు, చెడ్డవాళ్ళుగా. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే విచక్షణ అంటే మంచి చెడు. కానీ ఇప్పుడు మీరు మంచి చెడు, ఇప్పుడు మంచి చెడు చెప్పినప్పుడు ఒక అబ్బాయికి, ఒక కొడుకుకు, ఒక తండ్రి మంచి చెడు చెప్తే తెలుసుకోగలుగుతాడు, ఇది మంచి నాన్న, ఇది చెడు నాన్న. అసలు ఆ తండ్రే దేవుడైనప్పుడు, ఆ తండ్రికి పుట్టినటువంటి పిల్లలు మనుషులైనప్పుడు ఆ తండ్రి ఏం చేయాలంటే అసలు చెడు అనేదే తీసేసి ఓన్లీ మంచిగా పెట్టొచ్చు కదా. దేవుడు ఎంత మంచి మనసు ఉన్నాడంటే బ్రదర్, ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూమి మీద తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఇన్ని ప్రేమలు ఉండడానికి కారణమే ఆయన. ఇన్ని బాంధవ్యాల నిర్మాణకుడు ఆయన సృష్టి కేవలం పదార్థంగా చేయలేదు. అంటే ప్రతిదీ దేవుడి సృష్టి, దేవుడి వల్లనే ఇదంతా జరుగుతుంది అని అంటున్నారు మీరు. జరిగేదాని గురించి వేరు, జరగడం వేరు, నిర్మాణం వేరు. ఆయన ఒక అందమైన రూపంతో పాటు అనేక భావాలను సృష్టించిన అందమైన మనసున్నవాడు దేవుడు. ఎవరిని బలవంతం పెట్టాలనుకోడు, న్యాయం నేర్పిస్తాడు, ధర్మం నేర్పిస్తాడు. వారి క్రియతో, వారి బుద్ధితో ఏదైనా చేస్తున్నప్పుడు వారి క్రియ కొలది కొన్నిటిని జరుగుతున్నప్పుడు శిక్షిస్తాడు, దండిస్తుంటాడు. స్కూల్లో టీచర్ కూడా అన్ని నేర్పించినా సరే వాడు మరీ తప్పు చేస్తే శిక్షిస్తారు. సో ఇదంతా కూడా నీతి, న్యాయం, ధర్మం నేర్పడానికే. అయితే మీరు ఒక చీకటి గురించి చెప్పారే, ఇప్పటి వరకు అసలు ఒక మనిషి జీర్ణించుకోలేనని పెద్ద పెద్ద సంగతులు ఉన్నాయి దాని వెనకాల. ఒక్క మాటలో, ఒక ఇంటర్వ్యూలో చెప్పి తేల్చేసే ఇష్యూ కూడా కాదు అది. సో దీని గురించి ఒక పుస్తకం రాస్తున్నాను. ఆల్రెడీ చాలామంది పెద్దలు ఈ చీకటిని గురించి ఒక పుస్తకం రాశారు. జొరాస్టరిజంలో కూడా మంచి దేవుడు, చెడ్డ దేవుడు అనే ప్రస్తావనలు ఉన్నాయి. క్రైస్తవుల్లో కూడా చాలామంది చీకటిని గురించి ఇంటర్ప్రిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మహాభక్తులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మి ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు యేసు దీక్షలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీలాంటి పాస్టర్, ఆ వ్యక్తి
ఓ ట్రైన్కి పోవాలి, ఓ ట్రైన్ ప్రయాణం అవుతుంది పోవాలి. ఆ ట్రైన్కు ఎక్కిండు, తిరుపతి టు హైదరాబాద్ ఎక్కేసిన తర్వాత మధ్యలో ఈ కర్నూలు దగ్గరనో లేకపోతే హైదరాబాద్ సమీపంలోనే యాక్సిడెంట్ అయింది. ఆ ట్రైన్ మొత్తం ధ్వంసం అయిపోయింది. చాలామంది ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 90-80% చనిపోయారు. దానికి కారణం యేసు ప్రభు అని అనుకుంటున్నారు. నేను అంటున్నా, డిక్లేర్ చేస్తున్నా, యేసు ప్రభు దానికి కారణం కాదా? ఎవరు కారణం? ఎవరు? చూడండి, ప్రపంచంలో జరిగే విపత్తులన్నింటికి దేవుడే కారణం ఆ కాదు. విపత్తులను ఆపొచ్చు కదా మరి ప్రభు? ఆ ప్రశ్న అడగండి, అది అడగండి మీరు. ఆపొచ్చు కదా. దేవుడు ఏం చేసినా దాని వెనకాల న్యాయం ఉంటుంది. అదే నేను చెప్పాలనుకున్నాను. ఎప్పుడంటే ఆ చిన్న పిల్లలు ఎందుకు దేవుడు కాపాడలేదనే పాయింట్ మాట్లాడుకున్నాం మనం. నేను అదే చెప్తున్నాను ఏంటంటే, మనుషులు చనిపోయినప్పుడు సృష్టికర్త అయిన దేవుని తెలుసుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోతే తప్పకుండా ఎవరైనా సరే నరకానికి వెళ్తారు. అయితే ఇందులో ఒక ఎగ్జంప్షన్ ఉంది. అసలు దేవుని చింతన తెలుసుకునే చాయిస్ లేదు. సపోజ్ స్వతంత్ర సమర యోధులు, వాళ్ళకి అసలు దేవుడు భక్తి పూజలు వ్రతాలు చేసేంత టైం ఎక్కడిది? వాళ్ళ బ్రతుకంతా కుటుంబంతో కూడా గడపకుండా మనందరి కోసం గడిపారు. మరి అలాంటి యథార్థవంతులకు దేవుడు న్యాయం చేయడా? ఆయన ఇష్టం, అది చేస్తాడా చేయడం? ఎందుకు చేయడు? నేను ఆల్రెడీ దీని మీద ఒక మెసేజ్ చేశాను. ఓకే, పక్క వాళ్ళు పరలోకానికే పోతారు. వాళ్ళని నరకానికి పంపించాల్సిన తీర్పు మనం తీర్చొద్దు, పరలోకం పంపించే ఆజ్ఞ మనం ఇవ్వద్దు. రైట్, ఓకే. అది దేవుని దృష్టి, దేవుని చేతికి అప్పచెప్పే న్యాయం అది. రైట్, ఓకే. అప్పుడే పుట్టి ఒక 10 రోజులు అవుతున్నటువంటి ఒక పిల్లవాడు చనిపోయింది అనుకోండి, తను ఎడికి పోతాడు? పరలోకానికి పోతాడా, నరకానికి పోతాడా? పరలోకానికి వెళ్తాడు. పరలోకానికి పోతాడు. పిల్లలదే పరలోక రాజ్యం అని బైబిల్ చెప్తుంది. ఎందుకు పుట్టించిండు, ఎందుకు చంపిండు? అదే పాయింట్ చెప్తున్నాను మీకు. ఫైనల్ గా మనం ఆయనతో ఉండడమే ముఖ్యం. మానవుడిగా పుట్టకపోతే ఆయనతో ఉండడం కుదరదు. అలాంటి ఒక ధర్మం ఉంది, అలాంటి ఒక న్యాయం ఉంది. మానవుడిగా జన్మించకుండా మళ్ళీ మనం వారసులం అవడం కుదరదు. ఖచ్చితంగా మానవుడిగా జన్మిస్తేనే మనకు ఆయనతో ఉండే ఉనికి కలుగుతుంది. ఎందుకంటే మనం రేపు ఆయన పక్కన ఆయన సింహాసనంలో కూర్చోవాలి. అందుకే చాలా పెద్ద ఇష్యూ మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఓకే. ఆ చిన్నపిల్లవాడు చనిపోయిన తర్వాత ఆత్మ కూడా చిన్న మనస్తత్వం ఏముంటుందా? మీలే కిరణ్ పాల్ లెక్క ఆలోచిస్తుందా, క్రాంతి లెక్క ఆలోచిస్తుందా? లేదు, అక్కడ పెరుగుతాడు కాబట్టి, అక్కడ కూడా పరదేశిలో ఉంటాడు కాబట్టి, అక్కడ ఉండే పెద్దలతో ఎదుగుతుంటాడు కదా. అక్కడ మళ్ళా అక్కడ చావు ఉండదా? ఇక ఎట్లా ఉండదు? ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు ఏదైనా ఉందంటే అది నరకమే. ఓకే, రైట్. ఆత్మకు చావు అంటే నరకం. రైట్. ఆత్మలో ఎట్లా డిస్కషన్ అంటే, ఇప్పుడు మామూలుగా మనుషుల్లాగా ఉన్నాం. మీ కింద ఇది సోఫా ఉంది, సోఫా పైన కూర్చున్నారు. మనం ఏదైనా వస్తువుని పట్టుకోగలుగుతాం, తినగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం. ఒక కార్లో, లగ్జరియస్ కార్లో మీరు తిరగగలుగుతారు. ఆత్మలకు కూడా ఆ లోకంలో వాళ్ళు టచ్ చేయగలిగేవి, వాళ్ళు ముట్టగలిగేవి అన్ని వాళ్ళకి చేతులే ఉండే కదా. ఆత్మకి చేతులు ఎందుకు చేతులు ఉంటాయి ఆత్మకి? మనలాగే ఉంటారు వాళ్ళు తింటారా? ఎందుకు తినరు? పరదేశిలో ఒక మాట ఉంది బైబుల్లో, జయించిన వానికి జీవవృక్ష ఫలములు తిననిత్తును అని అన్నాడు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు మనకంటే ఒక భౌతికంగా ఒక శరీరం ఉన్నది, మీరు నడవగలుగుతున్నారు. వాళ్ళు ఈ పదార్థం కాదు కదా, వాళ్ళు ఉండేది ఏ లోకం? ఏ లోకం? పరదేశ్, అది ఆత్మల లోకం. అది అన్నా, మనం మనిషిగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, అది ఓకే. ఇది ముఖ్యంగానే. అసలు మీరు నిజంగా పరలోకము, దాంతో చచ్చిపోయిన తర్వాత లోకం ఉంటుంది, ఇదంతా మీకు ఈ లోకంలో ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తుంది కాదు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో క్రైస్తవ్యం 100% నేర్పిస్తుంది. క్రైస్తవ వ్యతిరేకులు అన్నట్టు మేము అన్యులను ద్వేషిస్తాము, వాటిని కూలుస్తాము, వీటిని చంపుతాము అనే పాతక నిబంధనలో ఉంది అని అంటే, అసలు ఆనాడు మరి అన్యులు ఎట్లా బతికారు? అదే ఆజ్ఞ కరెక్ట్ అయితే, అదే లాజిక్ అయితే ఆనాటి అన్యులు ఎలా బ్రతికారు, ఈనాడు ఎలా బ్రతుకుతున్నారు? పైగా భారతదేశానికి క్రైస్తవుడు ఇంత సేవ చేశాడే. ఈరోజు ఇంతమంది అగ్రనాయకులందరూ కూడా మిషనరీ స్కూల్స్లో చదివిన వాళ్ళే కదా. సేవ జరిగింది. మరి ఇంత మతోన్మాదమా? ఏకంగా మదర్ తెరిస్సా మీద కూడా అంత నిందలేస్తారా? అవును, మదర్ తెరిస్తా అంటే, మదర్ తెరిస్తా నిజంగా మనుషులను సరఫరా చేసిందా అన్న ఇతర? అది మనకు చరిత్ర చెప్తుంది. భారతదేశం ఆవిడకి ఎందుకు అంత పెద్ద అవార్డు ఇచ్చింది? మరి నేను అడుగుతున్నా, మీకున్న అవగాహనతోటి మదర్ తెరిస్సా మనుషులను సరఫరా చేసిందా ఇతర దేశాలకు? చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు అది. ఇప్పుడు ప్రాపగండ చేయడము, లేదంటే ఒకరిని చెడ్డగా చేయడం ఎవరైనా సృష్టించగలరు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమని నమ్మేస్తారు చాలా మంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక నిజాన్ని 1000 సార్లు చెప్పండి, ఆ 100 సార్లు అబద్ధం కూడా నోరు మూసుకుంటుంది. ఇప్పుడు మీరు నిజాలు చెప్తుర్రా, రోజు యూట్యూబ్ ఛానల్లో అబద్ధాలు చెప్తుర్రా? వింటున్న మీకు కూడా అర్థమవుతుంది, మీ మనస్సాక్షికి కూడా తెలుసది. నేను అబద్ధం చెప్పడానికి అసలు ట్రై చేయట్లేదు, పూర్తి సత్యమే పరిశీలించి మరీ చెప్తున్నాను. అందుకే నేను ఒక మాట అన్నాను ఏమిటంటే, చెప్పండి. అందుకే నేను ఒక మాట అన్నాను ఏమిటంటే, మీరు అన్ని మతాలు, దేవుళ్ళు, ఆచారాలు, సాంప్రదాయాలు పక్కన పెట్టేసి ఒక 30 రోజులు అసలు దేవుడా నువ్వు ఎవరన్నా అడగండి అర్థమైపోతాడు.
ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంతకంటే పెద్ద సువార్త ఏం కావాలి? నేనేం మతం మారమనట్లా, కులం మారమనట్లా, ఎందుకంటే నేను మతాన్ని ప్రకటించను. ఒకవేళ అసలు మతాలు ప్రకటించకూడదు. మీరు అంటున్నటువంటి పద్ధతిలో 30 రోజులు అట్లా ఉంటే కనుక కొంతమందికి నిజంగా వినాయకుడు లేకపోతే నరసింహస్వామి లేకపోతే వెంకటేశ్వర స్వామి కనిపించింది అనుకో, రాముడు కనిపించింది అనుకో, ఏంది పరిస్థితి? నేను అదే చెప్తున్నాను. దానికి కూడా ఏం చెప్తున్నాను అంటే మీరు యేసుక్రీస్తు కనిపిస్తాడన్న నమ్మకంతో మీరు చెప్తా ఉన్నారు కదా. అలా కాదు. నేను అదే చెప్తున్నాను ఏమిటంటే, ఈ నెల రోజుల పాటు యథార్థంగా ఏ వ్యక్తిని, ఏ రూపాన్ని, ఏ పేరును తలుచుకోకుండా దేవుడా నువ్వెవరు అని అడగండి. నేను 100% చెప్తున్నా, ఆ ఒక్కడు తప్ప ఎవ్వరు మన బ్రతుకులోకి రారు. యథార్థంగా అడిగి మన యథార్థతే అగ్ని సమమైన కోటగా నిలబడుతుంది. రైట్. యథార్థతను దాటి ఏ చీకటి పనిచేయదు. రైట్. ఇప్పుడు నేను అడగబోయేటటువంటి ప్రశ్నలకు క్లియర్గా ఇప్పుడు ఉదాహరణ లేకుండా సమాధానాలు చెప్పండి దయచేసి. ఉదాహరణ లేకుండానే చెప్పాలనుకుంటున్నాను బ్రదర్. అవునా? కానీ ఒక్క మాటలో చెప్పే ప్రతి ఒక్క మాట వేల మాటలకు కారణమైనప్పుడు మళ్ళీ ఉదాహరణతోనే ఆ వేల మాటకి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఒక్క మాట దగ్గర తెంపేస్తున్నా. కల్వరి సతీష్ చేసే పరిచర్య గొప్పదా, మంచిదా, పనికిరాందా? దేశానికి ఆశీర్వాదకరం. దేశానికి సువార్త ప్రజలకు వెళ్ళడానికి ఆశీర్వాదకరం. కల్వరి సతీష్ కల్వరి సతీష్ మంచి పాస్టరా, చెడ్డ పాస్టరా? సువార్త చెబుతున్నాడు, చాలా మంది యవ్వనస్తులను భక్తిలో నడిపిస్తున్నాడు. దేశానికి ఆశీర్వాదకరం. సిద్ధాంతపరంగా సరి చేసుకోవాల్సిన అందరిలో ఉంటే అది వేరు. ఆ దేశానికి ఆశీర్వాదకరం. కానీ మీరు అంటే కట్టె విరగొద్దు, పాము చావద్దు అన్నట్టు గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తంలో. సమాజం మొత్తంలో కట్టే పాము అనే విషయం పక్కన పెడితే మొక్క నాటే పని చేస్తున్నా. నేను మొక్క నాటే పని చేస్తున్నా. ఇక్కడ కర్ర లేదు, పాము లేదు. సమాజానికి మేలు జరగాలి, మొక్క నాటుతున్నా. నేను మొక్క నాటుతున్నారు. రైట్. అంటే నేను మీకు ఇది పొగడతా అనుకోండి, లేకపోతే ఏమని అనుకోండి, వాస్తవంగా నేను ఫీల్ అయ్యని చెప్తా ఉన్నా. ఈ ఇంటర్వ్యూలో నేను దాదాపు ఇది 4వ ఇంటర్వ్యూ విత్ పాస్టర్ తోటి. 4వ ఇంటర్వ్యూలో మీరు ఉదాహరణలతోటి అంటే ఎవరైనా ఒప్పించకుండా చెప్పిన సమాధానాలు ఎక్కువ ఉన్నాయి. ఒప్పుకుంటారా దీనికి? ఇది వాంటెడ్గా చేసిన పనా, లేకపోతే మీరు ప్రిపేర్ అయ్యి వచ్చిరా ఆల్రెడీ? గడిచిన 12 సంవత్సరాలుగా నేను ఏ మనసుతో ఉన్నానో అదే మనసుతో వచ్చాను. అదే చెప్తున్నాను. అంతే. అవును. లేకపోతే మీరు నిజంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు కూడా చెప్పాలి. సమాజానికి ఒక మంచి ఆలోచన వెళ్ళడానికి 8 నెలలు నా కోసం వెయిట్ చేశారు మీరు. 8 months. ఇంత ఓపికగా ఉన్నారు మీరు. నిజంగా నాకు కుదరలేదు యాక్చువల్గా. అంటే ఈ పాస్టర్ సిరీస్ కంటే ముందర మీరు చేయాలి, ఫస్ట్ మీ ఇంటర్వ్యూ చేయాలి. మా బ్రదర్ చెప్పిండు కిరణ్ పాల్ గారిని చేయండి ఇంటర్వ్యూ అని, అంటే సరే చేద్దామని డిస్కషన్ వచ్చింది. ఆ రోజు మీకు కాల్ చేసిన, దాని తర్వాత మీకు టైం సెట్ అవ్వలేదు, మనం చేయలేదు. దాని తర్వాత ఈ నెలలో మొత్తం అందరిది పాస్టర్దే అయిపోయింది. దాని తర్వాత నాకు తెలిసి నేను ఇంకా పాస్టర్ని ఇంటర్వ్యూ చేయొద్దు అనుకుంటున్నా. మీదే చివరి ఇంటర్వ్యూ అవుతుంది. కిరణ్ పాల్ గారు మీ మతాన్ని మీరు గౌరవిస్తూ ఉన్నారు, ఇతర మతాలను గౌరవిస్తారా మీరు? నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మన మతాన్ని మనం గౌరవిస్తున్నప్పుడు ఇతర మతాలని గౌరవించకూడదని బైబిల్లో ఏం చెప్పలేదు. పౌలు భక్తుడు ఏథెన్సు పట్టణానికి వెళ్ళి, ఓ ఏథెన్సు వాసులారా మీ భక్తి గొప్పది, కానీ మీరు తెలియక దేని యందు నమ్మిక ఉంచారో దాన్ని చెబుతానని వాళ్ళకు వాస్తవం చెప్పాడు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు ఎవరి మతాలను చెప్పుకోవద్దు, మత ప్రచారం వద్దు, దైవ ప్రచారం చేసుకుందాం. రైట్. ఓకే. అంటే క్రైస్తవ్యంలో మత ప్రచారం జరుగుతుందా, మత ప్రచారం చేయడం తప్ప కరెక్టా? మీరు చెప్పండి ఒక క్రైస్తవునిగా. క్రైస్తవ్యంలో దైవ ప్రచారమే జరుగుతుంది, కానీ అది మత ప్రచారంగా పొలమబడుతుంది. అది క్రైస్తవ్యంలో మత ప్రచారం జరుగుతుంది అని మీరే అంటున్నారు క్లియర్. మత ప్రచారం కాదు, దైవ ప్రచారం జరుగుతుంది. మత ప్రచారం అని పొలమబడుతుంది. అది మత ప్రచారం కాదా? కాదు. మత ప్రచారం కాదు, మత ప్రచారం యేసు ప్రభు మతం కాదు. మతం కాదు. ఏంటిది యేసు ప్రభు? అసలు దేవునికి మతం ఉండదు, కులం ఉండదు, రంగు తారతమ్య భేదం ఉండదు. దేవుడు అంటే మతం కానే కాదు. రైట్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లో మీ క్యాస్ట్ చూపించేశాను రీసెంట్ గానే. ఏముంటది చెప్పండి. చూపించేశాను. నాకు తెలియదు ఏముంటుంది చెప్పండి అంటున్నా ఇంటర్వ్యూ. అసలు మా నాన్నగారు చెప్పాను కదా, ఆయన నాస్తికుడు ప్లస్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఆయన అసలు ఏ మతాన్నే మెన్షన్ చేయలేదు. మీకు ఇప్పుడు నేను సర్టిఫికేట్ ఉందా? ఉంది, కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏ లాభాన్ని నేను పొందలేదు. ఏ సర్టిఫికెట్స్ పెట్టి నా పిల్లలకు కూడా నేను తీసుకోలేదు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి వచ్చింది. వాళ్ళు పదే ఫోన్ చేసినా నాకొద్దు, నేను కష్టపడి బ్రతుకుతున్నాను, నా పిల్లల్ని నేను చూసుకోగలను, నాకేమి వద్దు, ఇంకా మాకంటే చాలా బలహీనమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పాం ఎప్పుడు స్టార్టింగ్లో. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా క్రిస్టియన్ కాదన్నట్టు. అయితే నేను క్రిస్టియన్, మీరు క్రిస్టియన్? ఇండియన్ క్రిస్టియన్. ఇందాకనే అన్నారు కదా యేసుక్రీస్తుకు మతం లేదు, కులం లేదు అని చెప్పేసి. ఇప్పుడు క్రిస్టియన్ అనేది మతం కాదు, క్రీస్తును వెంబడించే వాళ్ళని చెప్పడం. బైబిల్లో క్రైస్తవులు అనబడ్డారు శిష్యులు, వీళ్ళు క్రీస్తును వెంబడించిన వాళ్ళని చెప్పడం.
మతం అనేది ఆచారానికి సాంప్రదాయానికి సంబంధించింది. అసలు ఆచారాలు సాంప్రదాయాలు వద్దు, ప్రకటించొద్దు దాన్ని. అది బంధాన్ని, బాంధవ్యాన్ని లేదా అనుదిన భక్తి సాధనలో భాగం అయిపోతుంటాయి అవి. నేను అనేది దేవునికి మతానికి సంబంధం పెట్టొద్దు. రైట్. క్రైస్తవ్యంలో మిషనరీల పేరుతోటి వేల కోట్ల డబ్బులు, వందల కోట్ల డబ్బులు మీకు పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్నాయి. మీరు పాశ్చాత్య దేశాలకు పంపుతున్నారు. మీరు ఎదుగుదల కోసం ఈ అమౌంట్ అంతా యూజ్ చేస్తున్నారు, అంతేనా? చూడండి, డొనేషన్స్ అనేవి ఎక్కడైనా ఏ సంస్థకైనా ఎవరైనా ఇస్తూ ఉంటారో ఇట్లాంటి క్రైస్తవులు అందరికీ రావు. కొందరు డొనేషన్స్ తీసుకొని ఇప్పుడు కేపాల్ గారు డొనేషన్స్తో ప్రపంచం అంతా చేశారు. అలా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. దాంట్లో వాళ్ళ వ్యక్తిగత లాభము, లేకపోతే రాజకీయ పార్టీని బలోపేర్చడము, లేకపోతే రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేసేటట్టు చేయడము ఉన్నాయా లేవా? ఏ పాస్టర్ గురించి అడుగుతున్నారో కూడా మీకు తెలుసు. రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం, ఇప్పుడు చూడండి, సమాజంలో ఒక వ్యక్తి ఎదిగిన తర్వాత సమాజం అంతటికి న్యాయం చేయాలి, మేలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాడు. అది బైబిల్లో ఉందా అట్లా చేయాలి, చేయొచ్చు అని చెప్పి? బైబిల్లో ఉంది అని కాదు, మేలైనది ఏదో అది చేయమని బైబిల్ చెప్పింది. అంటే ఒక పాస్టర్ ఒక గొప్ప వ్యక్తి అయిన తర్వాత, ఒక ఫాలోవర్స్ క్రియేట్ అయిన తర్వాత తను ఏది చేసినా కూడా గొప్ప కార్యమేనా? అట్లా కాదు, గొప్పదే చేయాలి. రైట్. ఓకే. ఇద్దరు పాస్టర్లు ఉన్నప్పుడు ఒక పార్టీకి ఒక పాస్టర్, ఇంకో పార్టీకి ఇంకో పాస్టర్ పనిచేస్తుంటే ప్రజలు ఎవరి వైపు పోవాలి? ఎక్కడ న్యాయం జరుగుతుందో, ఏ పార్టీ పేదల పక్షాన లేదంటే సమాజం పక్షాన ఖచ్చితంగా న్యాయం ఎక్కడ జరుగుతుందో, ఎక్కువ విద్య, ఆ న్యాయం చెప్పేటోళ్ళు, ఆ విజ్ఞానం కలిగించేటోళ్ళే ఆ పాస్టర్లే వివిధ పార్టీలకు ఒక్కొక్కరుగా చీలించబడ్డారు. ఓకే, ప్రజలు ఎటు పోవాలి? అప్పుడు ప్రజలకు ఎవరు చెప్తారు మళ్ళీ? ఇంకో అయితే నేను పాస్టర్లకే నా సందేశం ఏమిటంటే, మీరు ఏ పార్టీకి అభిమానులుగా ఉండొద్దు, ఏ పార్టీకి సపోర్టర్స్గా ఉండొద్దు. ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలే అంటే అసలు ఉండడం దొంగతనం ఎట్లా అవుతుంది? వాళ్ళ అభిప్రాయం అవగాహన లేనప్పుడు ఎవరైనా ఒక లోపాయికారి ఒప్పందమా? అంటే మా మిషనరీకి, మా క్రైస్తవ్యానికి ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది మేము ప్రభావితం చేసి చెప్పించగలుగుతాము. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని మిషనరీస్లో ఇదే జరుగుతూ ఉన్నది అని చెప్పేసి బాగా ప్రచారంలో ఉంది. అవునా? వాస్తవానికి మీరు మాకేదో మేలు చేస్తే మా ఓట్లన్నీ మీకు పంపిస్తారని అన్నారు అంటే మాత్రం వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. మేలు కోసం ఓటు కాదు, సమాజ క్షేమం కోసమే ఓటు పడాలి. క్రైస్తవుడికి అభిమాన పార్టీ ఉండకూడదు అనేది నా నినాదం. రైట్. ఓకే. రైట్. అంటే నేను అసలు యాక్చువల్గా ఈ పాస్టర్లను ఇంటర్వ్యూ చేయడం కావచ్చు, దాని తర్వాత హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం కావచ్చు, వీళ్ళతో సహా చెప్పాలంటే కరుణాకర్ సుగ్నా, రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్, మీ వరకు వస్తే మీరు విజయప్రసాద్ రెడ్డి గారు, లేకపోతే విజయ్ కుమార్ గారు, లేకపోతే జాన్ పాల్ గారు, చాలామంది ఇంటర్వ్యూలు జరిగినాయి. చాలామందిని ఇంటర్వ్యూలు చేయాలని చెప్పేసి కింద కామెంట్లలో కూడా వారి అభిమానులు, వారి ప్రకటనలు నమ్మే వాళ్ళు నమ్ముతూ చెప్తా ఉన్నారు. సో దీంట్లో విషయం ఏంటంటే, నేను ఈ ఇంటర్వ్యూలు టేకప్ చేసింది ఓన్లీ ఫర్ రీజన్, నిజం తెలుసుకోవడం కోసం. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఒక మనిషిని ప్రేమించగలగాలి, ఒక మనిషి ఇంకో మనిషిని గౌరవించగలగాలి, ఒక మనిషి ఇంకో మనిషి అభిప్రాయాలను గౌరవించగలగాలి, తనకు తాను రక్షింపబడే ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలి మనుషులే. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే, ఫ్లడ్స్ వచ్చినాయన్న, చాలామంది మీరు యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, ఇంకొకరు నమ్ముతా ఉన్నారు. ఒక వ్యక్తి నేను నిన్న చూసిన, ఒక 30 మందిని కాపాడడం కోసం తన వృత్తిరీత్యా తను కొనుక్కున్నటువంటి జేసీబీ పెట్టి తను ఆపి ఆ 30 మందిని కాపాడిండు. దాదాపు అది 30 లక్షల ఖరీదు అవుతుంది. ఇప్పుడు 80,000 లక్షల రూపాయల పని కూడా పెట్టిందట. సో అటువంటి వ్యక్తులను మనం కాపాడుకోవాలి. అవును, కాపాడుకోవాలి, తయారు చేయాలి. రైట్. దీంట్లో ఎవరి మనసు నొప్పించడం కోసం కాదు, ఎవరిని కించపరచడం కోసం కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం కాదు. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది కూడా అదే. ఏంటంటే, ఎవరి ఇష్టదైవాలను నమ్ముతున్నా సరే దయచేసి దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇది ద్వేషంతో దొరకడు, ఆయన పరిశోధనతోనే దొరుకుతాడు. ఆయన తప్పు, ఈయన తప్పు, ఆయనలో ఉన్న ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. పురాణాలు, బైబిల్లో ఉన్న లోట్లు పాటలు అని తీసి పక్కన పెట్టేయండి. ఫస్ట్ దేవుడు ఒక్కడే అని తెలుసుకోండి. ఆ ఒక్కడేవరో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇది ప్రేమతోనే దేవుడు దొరుకుతాడు. ప్రేమ లేకుండా ద్వేషాలతో ఎప్పుడు దేవుడు దొరకడు. ఇదంతా ఇంకొకరు లాభపడడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. వివాదాలు, గొడవలు, కక్షలు, ఎన్ని చర్చెస్ స్కూల్ చేశారు, ఎంతమంది పాస్టర్లను కొట్టేశారు. ఒరిస్సాలో అయితే గ్రాండ్ స్టైన్స్ గారిని చంపేశారు. ఇదెక్కడి ధర్మం, ఇదెక్కడి లేదంటే వైరాగ్యం, ఇదెక్కడి భక్తి సాధన? కాబట్టి ఒకరినొకరు హింసించుకోవద్దు. సరే, జరిగినవి విడిచిపెట్టేద్దాం, జరిగినవి వదిలేసేద్దాం. దేశాల మీదకి దేశాలు, మనుషులు తమ స్వలాభం కోసం లేచారు కానీ మతాల కోసం కాదు.
మతాలను అడ్డుపెట్టుకొని లాభపడుతున్న వాళ్ళని గురించి మాట్లాడి మతాల్లో ఉండి యథార్థవంతుల్ని మనం దూషించడం రాంగ్ అంటాను నేను. సో మీరు అడిగిన మొదటి నుంచి ఇప్పటిదాకా చెప్తూ వస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. నేను తెలుసుకున్నాను, మీరందరూ తెలుసుకోండి. ఇది మీ నమ్మకం? యా, అంతే కదా, ఇదే సత్యం. ఇది మీ నమ్మకం. నేను నమ్మిన సత్యం, ప్రపంచంలో ఉన్న సత్యం, ప్రపంచం అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. ఓకే, ఎస్, అందరు తెలుసుకోవాల్సిన సత్యం. అందుకు నేను ఒక అద్భుతమైన ప్రస్తావన చేస్తాను, ఉందో లేదో మీరే చూసుకోండి. ఆజమేధ యజ్ఞం అనే ఒక యజ్ఞం ఉంది మన వేదాల్లో. దాని విధానం ఏమిటి? ఒక గొర్రెను కానీ మేకను కానీ తీసుకొని పట్టు వస్త్రాలు వేసి దాన్ని కొరడాలతో కొట్టి హింసించి దాని తలకు ముళ్ళు చుట్టి నోట్లో చేదుబోసి వస్త్రాలు ఊడుబెరికి చీట్లు వేసి పంచుకొని దాని చెక్కబల్లపైన వేలాడదీసి సాయంకాలం వరకు అది చనిపోతే, తిరిగి బ్రతకపోతే, చనిపోయిన దాన్ని మళ్ళీ చంపిన వాళ్ళు కాల్చుకొని తినాలి. ఇది ఒక నియమం ఉండేది. అది కొన్ని వేల లక్షల మేకల గొర్రెలు చంపిన ఒక గొర్రె బ్రతకలేదు, కానీ ఒకే ఒక్క గొర్రె బ్రతికింది. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలువబడిన క్రీస్తు. అంటే భారతదేశానికి కూడా సువార్తను తెలియజేసే ఆనాటి పెద్దల పద్ధతులు ఉన్నాయి కొన్ని. నేను అదే అంటాను, ఏమిటంటే సృష్టిని చేసిన వాడిని అందరూ గుర్తించడానికి సృష్టి మొత్తంలో గుర్తులు ఉన్నాయి. దాని పేరే నేను పెట్టానంటే ప్రపంచం అంతటా దేవుని ముద్ర. ఆయన పేరు నజరేయుడైన యేసు. 2000 సంవత్సరాల ముందు వచ్చినోడు దేవుడు ఎట్లా అయ్యాడని అంటున్నారు వీళ్ళు. నేను అంటున్నానంటే కాదు, దేవుడు ఉండి వస్తాడు, వచ్చినాక ఉండడం కాదు, ఉన్నవాడే తర్వాత కాలక్రమేపీ వచ్చాడు. న్యాయం ధర్మం సమస్తాన్ని నేర్పడానికి. చూసే చూపు, గ్రహించే మనసు ఉంటే అర్థమైపోతుంది. ఓకే, ఖచ్చితంగా అర్థమైపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఏ విద్వేషాలకు వెళ్ళొద్దు, ఏ మత ప్రస్తావనలు ఎత్తొద్దు, ఏ ఆచారాల ప్రస్తావన ఎత్తొద్దు. ఆ ఒక్క దేవుడు ఎవరు తెలుసుకోవడానికి ప్రేమ చాలు. ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోకుండా ఎప్పుడు సత్యం ధర్మం వెళ్ళదు. నన్ను అడిగారు మీరు ఒకసారి, రాధా మనోహరం దాస్ గారితో పాటు మీరు కూర్చొని చర్చిస్తారా అని. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, సంస్కారయుతంగా నిజంగా మనసులో ఎదుటివాడిని కూడా ప్రేమించి గౌరవించే వాళ్ళు ఎవరో, తొందరపడి మాట్లాడని వాళ్ళు ఎవరో, అందరినీ రెస్పెక్ట్ చేసే వివేకవంతులు ఎవరో వాళ్ళతో నేను ఖచ్చితంగా కూర్చుంటాను. కానీ రాధా మనోహర్ దాస్ గారు అనే అంశం ఏంటి అంటే, మీ పేరు కిరణ్ అయి ఉండకూడదు, బై బర్త్ మీరు క్రిస్టియన్ అయి ఉండాలి. అసలు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలని మాట్లాడుతున్నాను నేను. అవసరం లేని పేర్ల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎలా సెట్ అవుతుందండి? నేను అంటాను, మీరు ఆర్యులు అయితేనే హైందవ్యం గురించి మాట్లాడండి మరి రాధా మనోహరం దాస్ గారు. లేకపోతే మీరు ఆర్యులు అంటే ఎవరు? మన దేశంలో హైందవ్యం మొత్తం ఆర్యులదే కదా. బ్రాహ్మణులు కదా, బ్రాహ్మణులు ఆర్యులు అందులోంచి వచ్చిన ప్రస్తావనేనండి. మీరు వేదాల్లో స్టార్టింగ్లోనే వేద వివరణ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే బ్రాహ్మణులా మీరు అనేవి? బ్రాహ్మణులు అంటున్నా, మీరు ఆర్యులు అంటుర్రా? ఆర్యులు ఎవరు, బ్రాహ్మణులు ఎవరు అని అడుగుతున్నా ప్రశ్న. చూడండి, ఆర్యులలో నుండే బ్రాహ్మణుల ప్రస్తావన ఉంది, తర్వాత వైశ్యుల ప్రస్తావన ఉంది, భుజాలు, ఉదరము, తల, ఇది బ్రహ్మతల, బ్రహ్మ ఉదరం, ఇదంతా ప్రస్తావన. జస్ట్ అదొక పోలిక. నిజంగా బ్రహ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళు కాదు, బ్రహ్మ తలలోంచి వచ్చిన వాళ్ళు కాదు, భుజాల్లోంచి వచ్చిన వాళ్ళు కాదు. క్షత్రియుల ప్రస్తావన ఎత్తిన భుజాల్లోంచి వచ్చిన వాళ్ళు కాదు. జస్ట్ ఒక పోలిక ప్రస్తావన ఎత్తుతూ వచ్చారు, అంతవరకే. తల అంటే బ్రాహ్మణులు జ్ఞానాన్ని బోధిస్తుంటారు కాబట్టి తల అనే ప్రస్తావన తీసుకొచ్చారు. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, మీరు నిజంగా మీ తాతల ఆర్యులే అనే ఒక నిరూపణ ఉంటే మీరు రండి మాట్లాడండి అంటే ఎలా ఉంటుంది? ఇది తెగది. ఇది నేనేమంటానంటే ఇలాంటి వివాదాలే వద్దు. నువ్వు క్రిస్టియన్, మీ తాతల క్రిస్టియన్స్ అయితేనే మాట్లాడండి అంటే, అసలు ఈ భూమి మీద ఎవరు ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్ ఉన్నారు, ఎవరు ఫస్ట్ నుంచి హిందువులు ఉన్నారు? ఒకప్పుడు ఈ భూమి మొత్తం ఒక దగ్గర ఏకఖండంగా ఉంది. మన భారతదేశం ఆఫ్రికా ఖండంకి ఆనుకొని ఉండేది, అంతే కదా. మరి భారతదేశం ఆఫ్రికా ఖండానికి ఆనుకొని ఉన్నప్పుడు ఇక్కడున్న దేవుడు మరి అక్కడ ఎందుకు లేడు ఆఫ్రికాలో? ఎందుకు ఇప్పుడు ఈ పేర్లను అక్కడ లేవు? కాబట్టి కొంతమంది విదేశాలలో కృష్ణుని పూజిస్తలేరా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇస్కాన్ వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రచారం చేసినప్పుడు జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను, ఏమిటంటే దేవుణ్ణి పరిచయం చేసే ప్రయత్నం చేయండి, విద్వేషాలను కాదు. ఈ వేదిక సమక్షంగా కరుణాకర్ గారికి కానీ, లలిత్ కుమార్ గారికి కానివ్వండి, ఇటీవలి కాలంలో ఇంకొంచెం వాళ్ళు చాలా మర్యాదపూర్వకంగా ఇంకొందరితో కూర్చొని మాట్లాడడం చూశాను. నేను ఇలాంటి వాతావరణమే కోరుకున్నాను, కానీ హృదయంలో వేరే ఆలోచన పెట్టి, అంటే ఇటు ఉన్నోడే అసలు మీరు చూసిరా హృదయంలో వేరే ఆలోచన ఉంది అని? అదే చెప్తున్నాను, ఇక్కడ ఉన్నోడే మంచోడు కాదు అని మనసుతో హృదయంలో ఒక ఆలోచన పెట్టి మాట్లాడితే ఆ ప్రేమకు అర్థం ఉండదు అంటున్నాను. వాళ్ళ హృదయంలో ఏముందో తెలియదు. కిరణ్ పాల్ గారు, క్రైస్తవ్యంలో చాలామంది క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నారు, నమ్మించి మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు కావచ్చు, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఈ చూస్తున్నటువంటి ప్రజలకు ఏం చెప్తారు? సమాజం అంతటికి ఒకటే చెప్తున్నాను, మనమందరం ఒక తల్లి పిల్లలమే, ఒకే దేశంలో పుట్టాం, భారతదేశం మన మాతృభూమి అని ప్రతిజ్ఞ పూనాం.
కాబట్టి ఏదైనా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకునేంతవరకు బయటికి మాట్లాడకండి. అపార్థం చేసుకుని నోటికి వచ్చిందంతా మనం ఏదైనా మాట్లాడవచ్చు. కానీ దయచేసి చెప్తున్నాను, ఒకసారి నోటి నుంచి మాట బయటికి వెళ్ళిన తర్వాత దేన్ని మార్చుకోలేం. మీకు అర్థమైంది మాట్లాడకండి. ఇటువైపు ఉన్న వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వివాదం చల్లారడం చాలా ముఖ్యం. మనకు నోటికి వచ్చింది గట్టిగా బల్లగుద్ది చెప్పడం కంటే కూడా ఉద్దేశాన్ని సరిగ్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెబితే అందరం బాగుంటాం. ఒక్కడున్నాడని చెప్పే ప్రయత్నంలో అందరినీ బాధ పెట్టక్కర్లేదు. ఆ ఒక్కరిని అర్థమయ్యేటట్టు చేయడానికి కష్టపడదాం, ప్రయాసపడదాం. హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు అందరం ప్రేమతో చర్చిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఈ ప్రేమ కోసమే, సమసమాజ నిర్మాణం కోసమే ఈ ఇంటర్వ్యూ లాంటివి జరుగుతున్నాయి, ఈ ప్రయత్నాలు లాంటివి జరుగుతున్నాయి. నేను అదే అనుకుంటున్నాను. కొందరు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి క్రాంతి గారిని కూడా కొన్నిసార్లు అపార్థం చేసుకోవచ్చు. అటువైపు ఉన్నావా, ఇటువైపు ఉన్నావా, ఎటువైపు ఉన్నావు అని. ధర్మం ఎటువైపు ఉంటే, మేలు ఎటువైపు ఉంటే, న్యాయం ఎటువైపు ఉంటే మనిషి అటువైపే ఉంటాడు. సో మతాల వైపు కాదు, అందరి ద్వారా సమాజానికి మేలు జరగాలనేవాడే జర్నలిస్ట్. కాబట్టి న్యాయంని ప్రజలకు అందించే వ్యక్తి ఎప్పుడు కూడా న్యాయాన్ని ప్రకటించే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ చల్లార్చకూడదు. సమాజం అంతా ఒకరినొకరు వెనక్కి లాక్కుంటున్నారు. ఎంతకాలం బ్రతుకుతాం మనం, రేపు ఉంటామో లేదో తెలియదు కదా. ఇంకా చాలు, ఈ వివాదానికి తెరదించి దేవుని వెతకడానికి ప్రేమ కావాలి. ఆచారాలు, సాంప్రదాయాలు, పేర్లు, గొడవలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. దేశాల మీద జరిగిన యుద్ధాలు, గత చరిత్ర ఇదంతా పక్కన పెట్టేసేయండి. మనుషులు తమ స్వలాభం కోసం చేసిందే, ఎప్పుడు దేవుడు చేయమని చెప్పింది కాదు. దేవుడు ఏదైనా ఒకటి చెబితే దానికి ఖచ్చితమైన కారణం ఉండింది. ఆ కారణాన్ని కూడా తెలుసుకుందాం. నిలదీస్తూ పోతే అందరినీ నిలదీసుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టిలో లోపం ఉంది, దేవునిలో లోపం లేదు. ఈ లోపాన్ని సవరించడానికి దేవుడు మనకు జ్ఞానం ఇస్తున్నాడు. లోపాన్ని సవరించేవాడు దేవునితో సదాకాలం ఉంటాడు. సో మీ అందరినీ నేను బ్రతిమాలుతున్నాను, ఎవరిని అపార్థం చేసుకోకండి. నోటికి వచ్చింది, తెలిసింది అధిక నీతిమంతులై ఓవర్గా మాట్లాడే ప్రయత్నం కూడా ఎవరు చేయకండి. మన వల్ల సమాజానికి మేలే జరగాలి కానీ కీడు జరగకూడదు. ఇదిగో ఈ వేదికపై ఆ ఒక్క దేవుడు ఎవరో ప్రకటించడానికి నేను వచ్చినప్పుడు నాకు ప్రేమ దొరికింది, ఆప్యాయత దొరికింది, సత్యం చెప్పే స్వేచ్ఛ దొరికింది. అలాగే సమాజం అంతా కూడా తప్పకుండా సత్యం ఏదో అది అందరికీ అర్థం అవ్వడానికి అవకాశాలు దొరకాలి. అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి. దేవుళ్ళ పేరట, దేశాల పేరట, మతాల పేరట కొట్టుకునే సాంప్రదాయం తొలగిపోయి ప్రేమగా మాట్లాడుకుని సత్యం తెలుసుకునే రోజులు రావాలి. అందుకు ఏ వివాదాలు కారణం కాకూడదు, ఉదాహరణలు కాకూడదు. అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు అనే దేశం నేర్పించింది, అందరి కోసం ప్రార్థించమని బైబిల్ నేర్పించింది. ఇదే సంస్కారంతో అందరికీ దైవదేవులు దేవుడు మీ అందరికీ తోడేండును గాక. థ్యాంక్ యూ. మొత్తానికి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం కిరణ్ పాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ విత్ ఉదాహరణ ఎందుకు అన్నది కూడా చెప్పాలి మీరు. రైట్? విజయ్ ప్రసాద్ రెడ్డి సువార్త చెప్పడానికి రోషంగా నిలబడతాడు. తనకి ఏదైనా సత్యం అనిపిస్తే మొక్క మీద మాట్లాడేస్తాడు. ఓకే. నా ఇంటర్వ్యూలో విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా గొప్పవి, మంచివి అని నేను అంటున్నా. మీరేమంటారు దానికి? మార్పు చేసుకోవడానికి క్రైస్తవ్యం ఎదురు చూస్తుంది. కొన్నిటిని మార్చి అర్థమయ్యేటట్టు చెప్తే బాగుండని క్రైస్తవం ఎదురు చూస్తుంది. ఓకే. విజయప్రసాద్ గారు చెప్పినట్టు ప్రసాదం తింటే తప్పేమీ కాదు అని నేను అంటున్నా. అది ఆయన విశ్వాసం యొక్క పరిమాణం చెప్పాడని నేను అంటున్నాను. జై శ్రీరామ్ అనడం వల్ల కూడా తప్పేమీ కాదు అని నేను అంటున్నా. మీరు సెక్యులరిజంని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు. నేను విశ్వాసం కోసం మాట్లాడితే ఏమంటానంటే ఏ పేరొద్దు, ఒకరినొకరు గౌరవించుకోవడానికి నమస్కారం చాలంటున్నాను. అంటే మీరు సెక్యులర్ క్రిస్టియన్ కాదు. నేను సెక్యులర్ని ప్రేమిస్తాను. నా ప్రతి ప్రస్తావనలో, మాటలో సెక్యులరిజాన్ని ప్రేమిస్తూనే ఉంటాను. కానీ ఒక దేవుణ్ణి నమ్ముతూ నేను ఒక విశ్వాసాన్ని కలిగి ఉండి సెక్యులర్ అనే వర్డ్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళ విశ్వాసాన్ని కూడా నేను నమ్మాలి. కానీ నేను విశ్వాసాన్ని నమ్మడం కాదు, రెస్పెక్ట్ చేస్తున్నాను. సో సెక్యులరిజాన్ని రెస్పెక్ట్ చేస్తున్నాను. ఏది సత్యమో అది సెక్యులర్కి కూడా బోధిస్తున్నాను. రైట్? ఓకే. కల్వరి సతీష్ దేశానికి ఆశీర్వాదకరమైన వాడు, సువార్త చేస్తున్నాడు, చాలామంది యవనస్తుల జీవితాలను కట్టాడు. బ్రదర్ అనిల్ రోషం కలిగిన సువార్థికుడు. కే పాల్ కొంచెం ఉన్నతంగా ఆలోచించుంటే ఆయన స్థానం ఇంకా అలాగే ఉండేది, రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే బాగుండేది. చాలా ఉన్నతమైన వాడు. పాస్టర్ విజయ్ కుమార్ మనసుకు చాలా సున్నితమైన మనసు గలవాడు, దేవుని పని కోసం చాలా గంభీరమైన స్వరం గలవాడు. పాస్టర్ కిరణ్ పాల్ సమాజం బాగుండాలి, ఏదైతే అందరు అర్థం చేసుకోవాలి, అన్ని కోణంలో అందరి వాదన అర్థం చేసుకోవాలి, అందరినీ ప్రేమించాలి, తృణీకరించకుండా సత్యమేదో అందరూ తెలుసుకోవాలి. బెల్లంపల్లి ప్రవీణ్
మహాప్రార్థనా యోధుడు, ప్రస్తుతం సమాజం అర్థం చేసుకోలేకపోతున్న భక్తుడు. కరుణాకర్ సుగుణ తను ధర్మస్థాపన చెయ్యాలి అనే తపనలో ధర్మాన్ని గుర్తించలేకపోతున్న, ఒక యథార్థత ఉన్నా సరే వాస్తవాన్ని గుర్తించలేకపోతున్న వ్యక్తి. లలిత్ కుమార్ సేమ్ లలిత్ కుమార్ గారు కూడా అంతే, ధర్మస్థాపన చేయాలనుకుంటున్నారు, చెప్పేదాన్ని గుర్తించలేకపోతున్నారు. మేము ఏమనుకుంటామంటే ధర్మాన్ని గుర్తించలేకపోతున్నాం. రాధా మనోహర్ దాస్ అనుభవం కలిగిన పెద్ద అయినా తొందరపడడంలో మాత్రం ఏమాత్రం వెనకాడకుండా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనుభవం కలిగిన నాయకుడు. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి యువజన నాయకుడు. కేటీఆర్ భవిష్యత్ నాయకుడు. క్రాంతి ఓ మంచి జర్నలిస్ట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.